మనకింత జ్ఞానం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రి శ్రీ స్వర్ణమాల పత్రిమని కూడా శతకోటి ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం మీ ఛానల్కి. ఈ రోజు మనకి చక్కగా జ్ఞానాన్ని అందించడానికి మనకి పరిణిత పత్రి గారు మన జూమ్ సెక్షన్లకు ఇచ్చే ఉన్నారు. హైదరాబాద్ నుంచి వారు మనకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. చక్కగా సజ్జన సాంగత్యము అనే టాపిక్ మీద ఆవిడ చక్కగా చెప్తున్నారు. నిజంగా సార్ ఏదైతే మనకి బోధించారో అంటే జ్ఞానము, శాకాహారము, పిరమిడ్ అంటే ఈ మూడు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇది అవసరమే జ్ఞానము. ఇంకా వేరే వేరే ఏం చెప్పలేదు ఆయన. ఏదైతే బుద్ధుడు చెప్పాడో ఆనాపాన సతిని ఆయన మనకి ఆచరించి ఆయన చూపించి ఆ మార్గాన్ని మనకి ఇచ్చారు. ఈరోజు వేలాది మంది జూమ్ సెక్షన్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నారు. ఆ భాగంలో పత్రి గారు పాప ఆయన పరిణితి పత్రి గారు వాళ్ళ భార్యాభర్తలు కూడా ఎంతో ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు యూట్యూబ్ ద్వారా జూమ్ సెక్షన్స్ ద్వారా అర్థాలు జరిగిన ధ్యాన యాగాల్లో కూడా ప్రతి దాంట్లో వాళ్ళు పాల్గొంటూ వాళ్ళు ఎంతో ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నారు. అలాగే సేవ్ వాటర్ అంటున్నారు. అలాగే మేడం గారు అది మొక్కలు పెంచండి, సంరక్షించండి అనే దాంట్లోని సరదా మనం జీవహింస మానేసాము. కానీ మనం పాలు తాగినా ఆ జీవుల యొక్క రక్తంలో కూడా అది కూడా ఉంటుందని పాలు కూడా మానేసి వేరుశనగల నుంచి కానీ నువ్వుల నుంచి కానీ పాలు మనం తీసుకొని అవి వాడుకోవచ్చు, టీ చేసుకోవచ్చు. మొన్న కడతాలో మేడం గారు ఏం చేశారంటే వేరుశనగలతో చక్కగా పెరుగు తయారు చేసి వచ్చే పాట పెరుగు తయారు చేసి అందరికి మజ్జిగ చేసి అందరికీ వడ్డించడం జరిగిందనమాట. అంటే ఈ విధంగా కూడా మనం చక్కగా ఆరోగ్యంగా జీవించవచ్చు. అంటే జీవహింస ఈ విధంగా కూడా మనం వాడకుండా ఉంటే మంచిది. అలాగే అంటే ఎన్ని పట్టు పురుగులు చనిపోతే గానీ పట్టు చీరలు రావు కాబట్టి ఆ పట్టు చీరలు కూడా ఏవైట్ చేయమని దాని మీద కూడా టాపిక్లు చెప్పడం జరిగింది. అలాగే వాటర్ని సేవ్ చేయమంటున్నారు. అలాగే మొక్కలు పెంచాలి. ఎందుకంటే భావి తరాల వారికి ఎంతో పొల్యూషన్తో మన మన దేశం ఉంది కాబట్టి మొత్తం భావి తరాల వారికి జీవించాలంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడొద్దు. అసలు ప్లాస్టిక్ నిషేధించండి, మొక్కల్ని పెంచండి. మొక్కల ద్వారా భావి తరాల వారికి కూడా మనం ఎంతో చేసిన వాళ్ళు అవుతాం. మన భూమాత రక్షణకి, మన ప్రకృతికి అన్నిట్లు కూడా మనం ఉపయోగం చేస్తామన్న ఉద్దేశంతో మేడం గారు ఎన్నో క్లాసులు చెప్తూ ఉన్నారు. ఈ రోజు మనకి ఆత్మజ్ఞానాన్ని పంచడానికి మేడం గారు హైదరాబాద్ నుంచి పరిణితి పత్రి గారు వచ్చేసారు మన జూమ్ సెక్షన్ కి. మేడం స్వాగతం సుస్వాగతం బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మేడం మీకు స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం మేడం. ఈ రోజు మీ యొక్క ఆత్మజ్ఞానాన్ని మా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ప్రచారం చెప్పారని మరింతగా మేము నేర్చుకుంటామనే ఉద్దేశంతో మీకు స్వాగతం చెప్తున్నాం మేడం. ఓటీ మేడం. నమస్తే కృపావతి మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాను, ఈ ఛానల్ ఉందని కూడా నాకు తెలియదు. సో ఐఎమ్ గ్లాడ్ నాకు తెలిసింది ఇప్పుడు మీ అందరినీ కలవడం జరుగుతోంది దీని ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కండిషన్ ఏంటంటే అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నాకు అందరిని చూసి వాళ్ళతో మాట్లాడాలని ఉంది. సో అందరూ కొంచెం వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. హలో అను మేడం, హలో భాగ్యలక్ష్మి మేడం, హర్షిని మేడం, రమేష్ గారు, గోపాలాచార్య గారు, గిరిజ మేడం, ఓకే, రమాదేవి, వెరీ గుడ్, అనురాధ, స్వరూప్, హాయ్, వల్లి, వండర్ఫుల్. థ్యాంక్ యూ అందరికి వీడియోస్ ఆన్ చేసినందుకు. మీ అందరిని చూస్తూ మాట్లాడదామని అనుకున్నాను. థ్యాంక్ యూ. సో నేను మాట్లాడేదానికంటే నేను మిమ్మల్ని వినడానికి వచ్చాను. నేను చాలా స్వార్థపరురాలని. సో నేను నేర్చుకోవడానికి వచ్చాను, మీరు అందుకని. సో మిమ్మల్ని అందరినీ వినడానికి వచ్చాను. అసలు ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది యూట్యూబ్ ఛానల్ ఏంటి, మనందరం ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నాము. ఓకే, ఐ వాంట్ టు లిసన్ టు గోపాలాచారి గారు. సార్ మీరు చెప్పండి సార్. ఈ ఛానల్ నడుస్తుంది. దీంట్లో యాక్చువల్ గా నేను ఎట్లా ఇంట్రడ్యూస్ అయిందంటే మా మిసెస్ క్లాస్ వచ్చింది ఒక రోజు, అప్పటి నుంచి రావటం మొదలు పెట్టాను. తర్వాత సామూహికంగా అందరం ధ్యానం చేయటము, తర్వాత సజ్జన సాంగత్యం. నేను మామూలుగా నేను రిటైర్డ్ మ్యాన్, అందుకే స్వాధ్యాయం ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను పత్రిజీ గారి పుస్తకాలు అంటే నాకు చాలా ప్రాణం, ఇష్టం కాదు.
ఓకే. అది వారు చదివిన దాంట్లో కనీసం 1% అయినా నేను చదవగలనా అన్న ఆశ ఉంది, చదవాలి అన్న ఆశ ఉంది. స్వాధ్యాయం ఎక్కువ చేస్తుంటా. తర్వాత ఇటువంటి క్లాసులు అవి వింటుంటానండి. ఇది కాకుండా ఇంకా వేరే చోట కూడా వింటుంటా. మొన్న ధ్యాన మహాచక్రానికి కూడా వచ్చాను నేను. మా మిస్సెస్ ఏమో 11 రోజులు ఉంది అక్కడ. నేను ఆమెను దింపటానికి మళ్ళీ తీసుకురావడానికి 2 రోజులు వచ్చి పూర్తిగా ధ్యాన అనుభవాన్ని పొంది, చాలా పూర్తిగా మామూలు కాదు. అంత జనం ఉన్నా కానీ ఎంతో హాయిగా ఉందండి. ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించలే ఈసారి. చాలా చాలా గొప్పగా నాకు శక్తి స్థల్లో కానీ, పిరమిడ్లో కానీ చాలా బాగా ధ్యానం కుదిరింది. నాకే ఆశ్చర్యమైంది. మామూలుగా ఇంట్లో కొద్దిగా ఇబ్బంది పడతాం, కాసేపు ట్రై చేయటం అన్నది. అక్కడ ఏం లేదు, వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా అనిపించింది. ఇవాళ తర్వాత మీరు రావటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడు అన్ని పనులలో బిజీగా ఉంటారు. తర్వాత మా పత్రి గారి ప్రతిరూపం, మేమందరం ప్రతిరూపాలమే, మీరు ఇంకా ఎక్కువ. వాళ్ళ అమ్మాయి రావటం అన్నది మాకు ఎంత ఆనందం అంటే చాలా ఆనందం. మా నీరజ మేడం ఇవన్నీ మేనేజ్ చేస్తున్నది, ఆమె తీసుకొచ్చింది, చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉంది ఈసారి పత్రిజ ధ్యాన మహాయాగం? ఎక్సలెంట్. దానికి అసలు చెప్పలేము, అదే ఎక్సలెంటా బ్రహ్మాండమా అన్నది ఏమీ చెప్పలేము. చాలా గొప్పగా ఉంది, ఊహించినంత గొప్పగా ఉంది. నేను మా మిస్సెస్ ఏమనుకున్నామంటే ఈసారి నుంచి నెలకు ఒకసారి ఒక రోజు 2 రోజులు అక్కడ ఉండి రావాలి అన్న నిర్ణయానికి వచ్చాం. అందరు మా మిత్రులు, ఎక్కడ ధ్యాన జగత్ వాళ్ళందరినీ పుస్తకాల్లో చూసేవాళ్ళం కదా, అక్కడ కనిపించారు, లేదా పిఎంసి ఛానల్లో చూసేవాళ్ళం. అక్కడ వాళ్ళందరూ కనిపించడం చాలా 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 అది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకైతే. ఈమె మా మిస్సెస్ బాగానే వస్తుంటుంది, నేనే అప్పుడప్పుడు వస్తుంటాను. చాలా సంతోషమైంది. కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. ఇక భోజనం అయితే బ్రహ్మాండం, ఎదురులేదు. మ్యూజిక్ ధ్యానం అయితే అసలు దానికి ఎదురులేదు. చాలా గొప్పగా. ఇప్పటికి కూడా మేము ఉదయం 4 లేచి మ్యూజిక్ ధ్యానం మొదలు పెట్టుకుంటాం. ఎన్ని ఉన్నాయండి వీడియోలు, పత్రిజీ ఫ్లూట్ మెడిటేషన్ మ్యూజిక్ అని పెడితే ఎన్ని వస్తాయంటే లెక్కలేనండి. మ్యూజిక్ అవి పాపం ఆయన ఎన్ని ఇచ్చిపోయింది చూడండి మనకు. వాటి అన్నిటి మనం చేసుకుంటుంటే, వాటి అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం నడిపించుకుంటుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఇచ్చిన పుస్తకాలు ధ్యానలహరి పబ్లికేషన్స్ లో ఉన్నాయి, ధ్యాన జగత్ పబ్లికేషన్స్ లో ఉన్నాయి, తర్వాత మా శ్రీకాంత్ పబ్లికేషన్స్ ఉన్నది, అక్కడి నుంచి కొన్ని ఉన్నాయి, తటవర్తి వారి దాంట్లో ఉన్నాయి. అన్ని వారి పుస్తకాలను వాళ్ళు, తటవర్తి వారు ఒక 3 పుస్తకాలు తీసుకొచ్చింది మొత్తం పత్రిజీ సంకలనం. ఒక్కొక్క పుస్తకానికి ఒక 10 పేజీల వివరణతో ఇచ్చిందండి. ఎంత బాగున్నాయంటే అవి 3 వాల్యూమ్స్. అవన్నీ స్వాధ్యాయం చేస్తుంటాం మేడం. చాలా సంతోషంగా ఉంది సార్. స్వాధ్యాయం చేసే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో స్వాధ్యాయం అందరూ చేయాలని నేను పదే అందరికీ చెప్తూ ఉంటాను. అది ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఎస్ పార్థసారథి గారు. నమస్తే మేడం. ముందుగా జగద్గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మపూర్వక నమస్కారాలు. జూమ్ సెషన్ కు మీరు ప్రత్యేకంగా వచ్చారు, మీకు నమస్కారాలు. సెషన్ లో ఉన్న అందరికీ ఆత్మపూర్వక నమస్కారం మేడం. ధ్యాన మహాచక్రం అంటే ఇంకా మార్వలెస్ మేడం. లాస్ట్ 1 year గ్యాప్ వచ్చింది మాకు. ఈసారి వస్తే ఆల్మోస్ట్ 10 days ఉన్నాం మేడం. చాలా అద్భుతంగా ఉంది. సార్ ఇందాక అన్నారు ట్రాన్స్పోర్టేషన్ అసలు ఎక్కడ 20-25 ఆటోస్, బ్యాటరీ కార్స్ పికప్ చేసుకోవడము, డైనింగ్ దగ్గర డ్రాప్ చేయడము, అన్ని అద్భుతంగా ఉన్నాయి మేడం. ఎక్కడ మీరు ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్ కి వచ్చారు, అక్కడ అటెండ్ అయినాం మేడం. జ్ఞానసభ కూడా చాలా బాగుంది మేడం. ఎస్పెషల్లీ మీరు అంటే మిల్క్ తీసుకోవడంలో కూడా ఇంకా మనం ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి, అది అవాయిడ్ చేయాలని నాకు బాగా నచ్చింది మేడం. అది ఓకే. ఎస్ సార్. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు సార్ మీరు? మేడం 20 years అయింది మేడం. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. ఎస్ సార్, మిమ్మల్ని కలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్ నాకు. మాకు ఇంకా ఆనందంగా ఉంది మేడం. ఎస్ సార్. ఇప్పుడే లింక్ వచ్చింది మేడం, 10 minutes బ్యాక్. ఇప్పుడే జాయిన్ అయినాము, చాలా బాగుంది మేడం. ఎస్. టూర్ ఫర్ యూత్ లో చాలా ఎన్లైటెండ్ గా చెప్పారు మేడం అందరికి. నాన్ వెజిటేరియన్ గురించి ఇంకా అది చాలా అద్భుతంగా చెప్పారు. మీరు ఇంకా శాకాహారులుగా ఉండడం కాదు,
ఆ పలాహారం నుంచి నిరాహారం, శ్వాసాహారం ఉండాలి. ఆ స్థాయికి ఎదగాలని బాగా నచ్చింది మేడం నాకు అది. అది పత్రిజనే చెప్పారు సార్. అవును మేడం, అవును. ఆ అంటే ధ్యానం శక్తితోటి మన శ్వాసాలు అవ్వాలి అని అట్లా. అవును మేడం, మీరు ప్రాక్టికల్ గా ఫాలో అవుతూ మాకు అక్కడ స్ఫూర్తిని ఇచ్చారు కదా మేడం. అది ఇంకా బాగుంది మేడం అది. మనం ప్రాక్టీస్ చేయకుండా మాట్లాడొద్దు కదా సార్. యా 100% కరెక్ట్ మేడం అది. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్వరూప్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. హాయ్. హాయ్ మేడం. సో నేను అటెండ్ అయ్యా మేడం ధ్యాన మహాయాగానికి 1 డే. అంటే అదర్ ప్లాన్స్ ఉండడం వల్ల ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యా యా. బట్ ఆ 1 డే కూడా ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో ధ్యానం తెలిసినా ఎప్పుడు చేయాలని అయితే అనిపించేది కాదు. అంటే చేస్తున్నా అంత ఎక్కువసేపు కూర్చోలేక పోతుంటే ఈ మధ్య కొద్దిగా ధ్యానం చేస్తుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే కూర్చోగలుగుతున్నా మేడం. రీసెంట్ ఫ్రమ్ లాస్ట్ 6 months ఆర్ 3 months నుంచి. సో స్లైట్ చేంజెస్, థింకింగ్ ఎబిలిటీస్ కానీ కొద్దిగా కోపం ఎక్కువ వచ్చేది, యాంగర్ కంట్రోలింగ్, మొత్తం ఏ థింగ్ అయినా సరే కొద్దిగా పాజిటివ్ గా చూడడం అలవాటు చేసుకుంటున్నా ధ్యానం నుంచి. సో దట్ ఈస్ సో హెల్ప్ఫుల్ మ్యామ్. వండర్ఫుల్. ఎక్కడ ఉంటున్నావు? వేర్ యు స్టే? నేను బెంగళూరులో ఉంటున్నాను మ్యామ్. మాది బెంగళూరు. ధర్మవరం. ఓకే ఓకే, ఆల్ రైట్. నువ్వు పైమాటిన్ టచ్ లో ఉన్నావా? లేదు మేడం. లేటెస్ట్ మొన్న వచ్చాను, చూశాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను, ఇంకా కనెక్ట్ అవ్వాలి మేడం. యా యా యా. సో అదే యూత్ అంతా కలిసి అక్కడ పనిచేస్తున్నారు. సో ఇంకా యూత్ కలిస్తే ఇంకా ప్రచారం చేయొచ్చు కదా ధ్యానానికి అని. అవును మేడం. థ్యాంక్ ఎస్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. Thank you. యా ఓకే. వల్లి మేడం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్కారం అమ్మా. నా పేరు నాగవల్లి, రాజమండ్రి నుంచి. ఆహా, మా రాజమండ్రే. చెప్పండి. పత్రిక మహిళా చైతన్యంలో శైలు మేడం గారి వర్క్ లో ఉంటాం మేము. మీరు వస్తున్నారని జూమ్ కి పూట నేను అటెండ్ అయ్యాను ప్రత్యేకంగా. ఎప్పుడు మీ క్లాస్ నేను వినలేదు, మీ మాటలు కొన్ని విందామని. మొన్న 1 week ఉన్నాం ధ్యాన మహాచక్రంలో. ఉన్న వారం రోజులు కూడా పిరమిడ్ శక్తిలో నైట్ టైం మొత్తం అక్కడే అఖండ ధ్యానంలో ఉండిపోయాము. మళ్ళీ మ్యూజిక్ మెడిటేషన్ టైంకి వచ్చేవాళ్ళం. అద్భుతం మేడం వర్క్. కానీ సేవాదళ్ళలో వర్క్ చేసుకున్నాం. వడ్డన టైంలో మీరు రావడం అంతా అద్భుతంగా జరిగింది. నేను ఇది సెకండ్ టైం రావడం కట్టాలు. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ 3 రోజులే ఉన్నాను, ఇప్పుడు వారం రోజులు ఉన్నాను. అద్భుతంగా ఉంది. ఎప్పుడు వచ్చారు ధ్యానానికి? ధ్యానానికైతే నాకు 10 years ఉన్నప్పుడే అమ్మ నాన్న నాకు నేర్పారు మెడిటేషన్. పత్రిజీ గారు మన అదే మాది గుంటూరు డిస్ట్రిక్ట్ చిలకలూరుపేట అమ్మ వాళ్ళది. అక్కడికి కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు నేను చిన్నతనంలోనే మీట్ అయ్యాను సార్ని. 1 day స్పెండ్ చేస్తాం, అప్పుడు ఫుల్ డే ఉన్నాం సార్తో. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అప్పుడు అమ్మని సార్ చుట్టూ ఒక 50 మంది అయినా ఉండుంటారు అందరూ. కానీ మేమున్న చోటికి సార్ వచ్చి వెళ్ళడనమ్మ బాగా మెడిటేషన్ చేస్తున్నామని అమ్మని నా చిన్నతనంలో అన్నారనమాట. అప్పటికి నాకు ఇంకా అంత వాల్యూ తెలియదు. చాలా అది ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటికీ కూడా బాగుంటది. ఇది ఎలా చెప్పగలరు, ఏదన్నా కనికట్ట అలా అలా ఉండేది అప్పుడు థాట్ నాకు. ఇప్పుడు అంత అద్భుతం అన్నమాట. అంతా తెలుస్తూ ఉన్నది అని అనిపిస్తూ ఉంటది. నేను బాగా గట్టిగా మన నాలెడ్జ్ 2 years నుంచి 2022 నవంబర్ నుంచి నేను ఫుల్గా ఇంకా వర్క్ కానీ స్వాధ్యాయం కానీ అందరికీ ధ్యానం చెప్పడం కానీ ఈ పిరమిడ్ వర్క్ కోసం మనకి రాజమండ్రిలో పిరమిడ్ వర్క్ కోసం కానీ వర్క్ చేయడం, అన్ని రకాలుగా సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది ఇన్ని సంవత్సరాలకి అని నేను ధన్యురాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. మీ క్లాస్ విన్నామనే వచ్చా ముఖ్యంగా ఇవాడ. బాగుందమ్మా, మీ ఎక్స్పీరియన్స్ బాగుంది. వండర్ఫుల్.
థ్యాంక్ యూ మేడం. యా 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 2 నెలలకు ఒకసారి ఒక శాకాహార ర్యాలీ పెట్టేయండి అమ్మా. శాకాహార ర్యాలీ నెల నెల జరుగుతుంది మేడం. ఉమ్, సప్తాహాలు మడికి ఇప్పుడు మనం కట్టాల ప్రోగ్రామ్ కోసం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి సప్తాహాలు కానీ 1 వీక్ వర్క్ షాప్లు కానీ స్టార్ట్ అవుతాయి. 1 డే వర్క్ షాప్. అది ఎలాగో అవుతోంది. శాకాహార ర్యాలీస్ కూడా మనము కొంచెం శాకాహార ర్యాలీలు మనము 4 నెలల క్రితం ఒకటి జరిగింది మేడం. ఆ, అంతకు మొన్న మళ్ళీ రీసెంట్ గా మొన్న అక్టోబర్ 2న ఒకటి జరిగింది. ఆ. అలాగా మంత్లీ ఒకటి జరుగుతుంది ఇక్కడ శాకాహార ర్యాలీ. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే సరే సరే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగవల్లి గారు. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ వండర్ఫుల్. జల్దీ శ్రీధర్ బాబు గారు. నమస్తే అమ్మా. నాకు నవంబర్ 30th జాయిన్ అయ్యానమ్మా. నాకు దాడిపత్రి నారాయణ గారు నాకు పరిచయం చేశారు. ఇది అంతకుముందు నాకు తెలియదు, ఏమీ తెలియదు అసలుకి. ధ్యానం గురించి కూడా నాకు ఐడియా లేదు. ఎప్పుడు వచ్చారు సార్ మీరు? నవంబర్ 30th జాయిన్ అయ్యానమ్మా. మొన్న సంవత్సరమా? అవునవును. ఓ లేటెస్ట్ అయితే మీరు. దాడిపత్రి నారాయణ గారి క్లాస్ పెట్టారు ఓకే 2 రోజులు. ఆ క్లాస్ కి ఆయన మాకు వేరే గ్రూప్ లో పరిచయము. ఆయన పంపించారు లింకు. ఓకే అప్పటి నుంచి ఎలా 9:30 ఉంది సార్ ధ్యానం? బాగుందమ్మా, చాలా బాగుంది, ఆ, చాలా బాగుంది. ఉమ్, క్లాసులు టీచర్స్ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్సెస్, చాలా ఉమ్, బాగున్నాయి. ఓకే కాబట్టి ఇంకా నేను ధ్యానంలోకి అయితే దిగలేదమ్మా. మెల్లిగా వస్తారండి. ప్రాక్టీస్ అంటే కొంచెం ప్రాక్టీస్ అవుతుంటే అదే వచ్చేస్తుంది సార్. అవును కానీ ప్రాక్టీస్ మాత్రం ఆపకండి. అవునమ్మా, చాలా బాగున్నాయి continuous గా- క్లాసెస్. యా, యా. వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగున్నాయి, క్లాసెస్ చాలా బాగున్నాయి. ఉమ్. మేడం సాధన మంచి కూడా మంచి మనం కంటిన్యూ చేయాలి సార్. ఉమ్, యా మంచి ఎక్స్పర్ట్స్ ని మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తెస్తున్నారు మేడం. దాంట్లో మీరు కూడా ఉండాలని నా కోరిక. నేనైతే అంత స్పీకర్ని కాదమ్మా. స్పీకర్ నేను కాదు చాలా సార్, silent. ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్సెస్ అంటే ధ్యానానుభవాలు. ఇంకా ధ్యానం చేస్తుంటే మనకి అవును, అంటే ఎక్స్పీరియన్సెస్ కనపడడం వస్తాయి. ఒకటే అనుభూతి కాదు, అవును. లోపల జరిగే మార్పులు అవి కూడా ఎక్స్పీరియన్సెస్ కదా. అవునవును. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఓకే భాగ్యలక్ష్మి మేడం. నమస్తే అమ్మా, ఆత్మ ప్రణామాలమ్మా. నమస్తే చెప్పండి. నేను 14 months అయిందమ్మా మెడిటేషన్ లోకి వచ్చి. వనవాసం అయిపోయిందేంటి? అంతే 1 year అయిపోయింది. ఓకే తెలిసిన దగ్గర నుంచి చేస్తున్నాను. కుదురుతుంది అనుకుంటాను. పాజిటివ్ గా ఆలోచించటం, అంతకుముందు ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించటం సెన్సిటివ్. ఇప్పుడు నేను ఏదైనా సాధించగలను, ప్రతిదీ పాజిటివ్ ఆలోచిస్తాను. అదమ్మా కొంచెం చాలా చాలా మార్పులు వస్తున్నాయి. అది ఇంకా Okay. మారాలి. నేను యా 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 ప్రతి పౌర్ణమికి అమావాస్య కడతాలు వెళ్తాను. ఓకే. ఎలా ఉంది ధ్యానము? బాగుందా? బాగుందమ్మా చాలా. ఓకే ఉమ్. నైస్ నైస్. ఎక్కడమ్మా మీరు ఊరు ఉండేది? మేము హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే. హైదరాబాద్. లో యా. ఎక్కడ? అత్తాపూర్. అత్తాపురా? ఓకే ఓకే అత్తాపూర్. ఓకే వెరీ గుడ్. ఎస్. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ అమ్మా. 14 months నుంచి Thank you. కంటిన్యూస్ గా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. తప్పకుండా అమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఎస్ అందరు మళ్ళీ వీడియోస్ బంద్ చేసేసుకున్నారా? అయ్యా. అనురాధ మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. రాదండి, మేము నెల్లూరులో ఉంటాము. 2016లో ధ్యానంలోకి వచ్చామండి. పత్రి సారు IFSI మీటింగ్ ఏదో జరిగింది నెల్లూరులో. అప్పుడు సార్ ద్వారా షేక్ హ్యాండ్ తీసుకోవడం జరిగిందండి. అప్పటి నుండి కట్టాలకి రావడము, హాయిగా ఒక 1 week అక్కడ ఉండడము చాలా బాగుంది మేడం. నిజంగా అసలు ఈ ధ్యానం ఒకటి, ధ్యాన ప్రచారం ఒకటి. ధ్యాన ప్రచారం మాత్రము చాలా అసలు నాకు తెలియకుండానే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయానండి. నేను బాగా పంచడము, ఇది మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని నలుగురికి పంచడం జీవిత ధ్యేయం ఇదే అయిపోయిందండి. చాలా బాగుంది అసలు. ఎంత బాగుందో ఈ జర్నీ అయితే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అనురాధ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి.
గిరిజా కుమారి గారు. నమస్తే మేడం, అది వైజాగ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మేము 2010లోనే చూశాను అమరావతి జ్ఞాన మహాయజ్ఞంలో సార్ని. ఒక్కరోజు చూశాను. 2011 నుంచి వైజాగ్ కంటిన్యూ చేస్తున్నాం మేడం. మేము జ్యోతిబాబు అనే మేడం మాకు చెప్పారు, పరిచయం చేశారు ధ్యానం. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. 2012 నుంచి కడతాలు ప్రతి సంవత్సరం వస్తున్నాం. చాలా మార్పులు వచ్చినాయి మేడం. ధ్యానం చేస్తున్నాక చాలా ఆనందం. ఏదైనా అనుకున్న పని చేయగలుగుతున్నాం, ధైర్యంగా ఆత్మస్థైర్యం వచ్చింది. చాలా బాగుంది మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. మీ క్లాసు మాకు ఇంత దగ్గరగా వినగలుగుతున్నామంటే అనంత కోటి ధన్యవాదాలు మీకు. యా, నాకు ఫస్ట్ సజ్జన సంగతి చేసుకున్నాక మాట్లాడడం అలవాటు. ఫస్ట్ అందరినీ తెలుసుకుందాం అని చెప్పి. అవునవును, డౌట్స్ కూడా మాకేమన్నా ఉంటే క్లియర్ అవుతాయి మేడం. అవునమ్మా, అవునమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. వండర్ఫుల్. ఓకే, బ్రహ్మాస్ మెడిటేషన్ ఉన్నారు మేడం గారు. మీ పేరేంటి మేడం? నా పేరు నీరజ మేడం. నమస్తే మేడం, ఆత్మ ప్రణామాలు మేడం. ఓకే, ఎస్ నీరజ, చెప్పండి అమ్మా మీ గురించి. మేడం 7 years అవుతుంది మేడం నేను ధ్యానంలోకి వచ్చి. అంటే జూమ్ ఒక మేడం ద్వారా ఇట్లా అంటే ధ్యానం చేయలేకపోతున్నాను, గైడెడ్ మెడిటేషన్ అడిగారు మేడం. గైడెడ్ మెడిటేషన్ ఎలా చేయించాలో తెలియలేదు మేడం. అలా జర్నీ స్టార్ట్ అయింది మేడం లాస్ట్ ఇయర్. మేడం తో ఓన్లీ ఫోన్ కాల్ తో అట్లా చేసేదాన్ని. అలా తర్వాత ఇంకొంతమంది అట్లా ఎక్కువ మంది అయ్యి గైడెడ్ మెడిటేషన్ లో మేము కూర్చుంటున్నాం, బాగున్న ఎనర్జీస్ అని అట్లా స్టార్ట్ అయిపోయింది మేడం మొత్తం జర్నీ అంతా మెడిటేషన్ ది జూమ్ అంతా. నెక్స్ట్ ఇంకా వేరే మేడం సరిత మేడం, వైజాగ్ మేడం కి పత్రి సార్ మెసేజ్ ఇచ్చి ఇట్లాగా ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా క్లాస్ చెప్పించి జూమ్ కి ఇవ్వండి అని చెప్పని మెసేజ్ రావడం జరిగింది. సో మేడం అలా మెసేజ్ ఎప్పుడైతే సార్ ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి August 28 నుంచి ఇలా స్టార్ట్ చేశాం మేడం. రోజు లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుంది మేడం. ఇట్లా మాస్టర్స్ ద్వారా అయితే August 28 నుంచి జరుగుతుంది మేడం. ఈ జర్నీ చాలా చాలా బాగుంది మేడం. అని కూడా ఏది ఎలా ఉన్నా కూడా ఆ టైం జూమ్ సెషన్ చాలా హ్యాపీనెస్ మేడం. అసలు లోపల నుంచి ఆ ఇన్నర్ హ్యాపీనెస్ అనేది ఎంతో, అంటే ఎంత మెంటల్ స్ట్రెస్ ఉన్నా ఏమన్నా అసలు మొత్తం రిలాక్సేషన్ అయిపోయి చాలా బాగుంటుంది మేడం. అసలు పీస్ గా చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ లో మాస్టర్ ఒక్కొక్క జ్ఞానం తెలుసుకోవడము, ఆచరణ కానీ వాళ్ళు ఎలా అనుభవాలు వినడం వల్ల కానీ చాలా చాలా బాగుంది మేడం ఈ జర్నీ. అసలు అంటే మిరాక్యులస్ థింకింగ్ అని చెప్పని చాలా, అంటే ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మేడం. మీది అంటే సాటర్డే ఏమో ఒకసారి వీడియో పోస్ట్ చేయడం జరిగింది మేడం వేరే గ్రూప్ లో. ఇలాగా మీది వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది కదా సార్ది మీది, అది చూడడం ముందు రోజు మేడం క్లాస్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. అనుకోకుండా మమత మీకు కాల్ చేయడము, వెంటనే ఇట్లా నెక్స్ట్ డే ఏమో కాల్ చేశారు. మళ్ళీ ఇంకా ఈ రోజు క్లాస్ ఉన్నింది మేడం. అంటే థాట్ అనేది ఉంది అని అంటే వెంటనే ఇలా జరిగిపోతుంది, ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ అని చెప్పని. అంటే సార్ ఒక టాపిక్స్ చాలా విన్నాను మేడం యూట్యూబ్ లో. అంతకుముందు అంతా కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అన్ని అంటే చాలా గొప్పగా ఇచ్చారు మేడం. అంటే ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో ఆ ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది, ఆ ఎసెన్స్ అనేది నేను పొందానో, ఈ ఎసెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అందించాలి ఏదైనా కూడా ఖచ్చితంగా. అంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించినప్పుడు ఎక్కడ స్టాపేజ్ అనేది అయిపోకూడదు. ఆ యూత్ లో కూడా ఒక ఎక్కడైనా క్లాసెస్ జరిగినప్పుడు వెళ్ళి చెప్పడం కానీ అంతా కూడా ఒక అంటే పత్రి సార్ ఒక అందించిన ఒక మార్గంలో అయితే ఎంత వర్క్ అయితే అవుతుందో మేడం అంతవరకు అయితే ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం మేడం. చాలా ఆనందంగా ఉంది మేడం ఈ జర్నీ. మిమ్మల్ని మీట్ అవ్వడం కూడా చాలా బాగుంది మేడం ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ మేడం వచ్చినందుకు. తల్లి నాకు మన ఫ్యామిలీ మెంబర్స్ కలవడం నాకు చాలా ఇష్టం కదా మరి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలానే మీరు చేసే ఒక సర్వీసెస్ కూడా చాలా బాగున్నది మేడం. స్వాగ్ అని చెప్పని ఒక ప్రోగ్రామ్ తో ఫౌండర్ లాగా చేసి సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్, అంటే భావితరాలకి వాటర్ ఉండదు, చెట్లు ఉండవు, దానితో పాటు ఆ శాకాహారం పత్రి సార్ చెప్పిన 3 మార్గాలలో శాకాహారాన్ని పట్టుకొని ఆ శాకాహారం ఒక గొప్పతనం, ఆ విశిష్టత ప్రతి ఒక్కరిని కూడా అందిస్తూ, అలానే ఇందాక మాస్టర్స్ చెప్పినట్లుగా ఆ గ్రౌండ్ నట్ మిల్క్ తో కర్డ్ అనేది చేసి ఆ బటర్ మిల్క్ గా ఇవ్వడం, అంటే వాళ్ళు ప్రతి ఒక్కరిలో అంటే చేసుకోగలుగుతామో ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసిన చాలా మందితో నేను విన్నాను మేడం. ఇదే అనుభవం అందరి దగ్గర
అంటే ఎక్కడో వీడియోస్ లో అట్లా వింటూ ఉన్నారు, కానీ అక్కడ వన్స్ అది ఇన్హాబిట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మార్పు చేసుకొని వాళ్ళు కూడా చేసుకోగలిగే ఒక అవకాశం అనేది కల్పించారు మేడం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా, ఏం లేదు, అందరూ అరే ఇలా చేసుకోవచ్చు కదా అలా చేసుకోవచ్చు కదా అంటారు, కానీ అది ఎప్పుడైతే మనకి అది ఆ టేస్ట్ తెలుస్తుందో అప్పుడే తెలుస్తుంది అసలు నిజంగా ఎలా ఉంటుంది అనేది. సో ఏంటంటే ఈసారి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం, అందరు నచ్చుతుందా లేదా తెలీదు, కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టు మన టీం మెంబర్స్ తెచ్చారనమాట. సో అది ఆ టీం కి మనం క్రెడిట్ ఇద్దాం, వాళ్ళు ఆ పిల్లలందరూ కలిసి తెచ్చారు. సో యా, ఏం టేస్ట్ చేపించుదాం అని చెప్పేసి, అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా టేస్టీగా ఉంటుంది, ఇలా కూడా మజ్జిగ టేస్ట్ వస్తుంది అనేలాగా జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ టైప్ లాగా అంతే. అవును మేడం, అంటే అక్కడ కూడా ఎలా ఉంది కూడా ఒక డొమెస్టిక్ వైలెన్స్ లాగా మిల్క్ అంటే ఇచ్చే మోతాదు కన్నా కూడా ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవాలి, ఒక మనీ దాంతోగా ఎక్కువ అది ఒక బిజినెస్ గా అయిపోతుంది మేడం. అంటే మిల్క్ బిజినెస్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఎవరి దగ్గర మనీ ఉన్నా కూడా మిల్క్ అంటే అసలు ఆ ప్రొడక్టివిటీ ఎంత ఇస్తుందో దానికన్నా మించి కూడా దాన్ని హింసపూరితంగా తీసుకుంటున్నారు మేడం ఇప్పుడు. అంతకుముందు ఏంటంటే ఇంకా పాలు అనేది పిల్లలకి లేకపోవడం వల్ల ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక టీ కాఫీగా అంటే ఒక రిలాక్సేషన్ గా తీసుకొని తాగడం అట్లా అలవాటు అయిపోయింది మేడం జనరేషన్స్ కి. మీరు ఇచ్చే ఆ మెసేజ్ ఏదైతే వేగన్ ఉందో ఆ వేగన్ దాంతో స్ఫూర్తిదాయకంగా గ్రౌండ్ నట్ మిల్క్ అండ్ గ్రౌండ్ నట్ కర్డ్ అనేది చాలా బాగుంది మేడం. వండర్ఫుల్ కాన్సెప్ట్. అంత మందిలో అవేర్నెస్ తీసుకొని వచ్చేదానికి మీ యొక్క ప్రయత్నం, దాంతో పాటు సహకరించిన టీం మెంబర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. దానికి పెద్ద వేరే పదం ఇచ్చారు, కానీ యాక్చువల్ గా వెజిటేరియన్ అంటే శాకాహారం, అంటే శాఖ నుంచి ఏదైతే ఆహారం వస్తుందో దాన్ని తీసుకోవడమే శాఖ అంటారు, అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటారు. సో ఏదైతే మొక్కల నుంచి వచ్చిందో అదొకటి మనం తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు అలా ప్రయత్నించడం జరిగింది. సో ఎస్ వండర్ఫుల్, మీరు టేస్ట్ చేశారు, మీకు నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఇంకా ప్రయత్నాలు కొత్తగా మేము పెడుతూ ఉంటాం. ఖచ్చితంగా మేడం. ఎస్ థ్యాంక్ యూ నీరజ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీ అందరితో జస్ట్ వచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాను. 31st డిసెంబర్ మీరు ఏదర్ యూట్యూబ్ లో చూసుంటారు, లేకపోతే ప్రత్యక్షంగా చూసుంటారు. 31st మనకి పత్రిజీ ఎంతో చక్కనైన సందేశాన్ని ఇచ్చారు. అదేంటో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉంటారు. ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు ఆయన. సో ఇవాళ కొద్దిగా మనము ఫ్రెండ్షిప్ గురించి నేర్చుకుందామా వద్దా? ఎస్ సో నేను నేర్చుకున్నది పత్రిజీ దగ్గర నేర్చుకున్నది, కొన్ని పుస్తకాల దగ్గర నేర్చుకున్నది అంతా కలగలిపి ఉంది. ఎందుకంటే జ్ఞానం అంతా ఒకటే, అన్ని మనకి హయ్యర్ వరల్డ్స్ నుంచి వచ్చిన జ్ఞానమే మనకి. సో బేసికల్ గా మనము ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలో చూస్తూ ఉంటాం. ఆమె నాకు ఫ్రెండు, ఈయన నాకు ఫ్రెండు. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనకేమైతుందంటే మనం ఎన్నో రకాల పదాలు వాడుతుంటాం, కానీ దాని అంతరార్థం తెలియక మాట్లాడతాం. ఒక్కొక్కసారి దాని మీనింగ్ తెలియక మాట్లాడతాం. దాని మీనింగ్ తెలియదని కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి. అంతలాగా మనము యాంత్రికంగా తయారైపోతాం. సో ఇప్పుడు ఆత్మ అంటాం. అసలు ఆత్మ అంటే ఏంటి? ప్రతి ఒక్క పదానికి ఒక డెఫినేషన్ అనేది ఉంటుంది. సో ఆత్మకి డెఫినేషన్ ఏంటి, ఫ్రెండ్షిప్ కి డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇంకా తెలుసుకుందాం. మనం అట్లీస్ట్ మనం మాట్లాడే పదాలకి మనకి అర్థాలు తెలుసా తెలియదు, అదొకటి మనము తెలుసుకుని మాట్లాడితే మనం ఇంకా ఇప్పుడు మేడం అన్నారు, నీరజ మేడం అన్నారు, నా థాట్ పనిచేసింది అని. ఇప్పుడు ఏంటంటే ఆవిడ అప్పుడెప్పుడో చూశారు నన్ను,
మేడం మా జూమ్ లోకి వస్తే ఎంత బాగుండని నా థాట్ పనిచేసింది అన్నారు. సో థాట్ ఎంత పవర్ఫుల్ గా మేడంకి తెలిసింది, అవునా కదా? థాట్ చాలా పవర్ఫుల్. అంటే ఆలోచనకి ఎంత శక్తి ఉందో ఆవిడ నోట్తోనే ఆవిడ చెప్పారు. ఇదంతా ఒప్పుకుంటారా లేదా? ఆలోచనకి శక్తి ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఎనర్జీకి ఏది రైటో ఇది రాంగో తెలుస్తుందా? ఎనర్జీకి మనం ఎనర్జీ సరిగ్గా వాడుకోవచ్చు, సరిగ్గా వాడుకోకుండా కూడా పోవచ్చు. సో ఎనర్జీకి ఇది రైట్ కాబట్టి ఇక్కడికే వెళ్ళాలి, ఇది రాంగ్ కాబట్టి ఇక్కడికి వెళ్ళకూడదు అని ఉంటుందా? ఉండదు. సో మేడం ఏమన్నారు, నాకు మేడం నుంచి నాకు ఈ టాపిక్ వచ్చింది. థ్యాంక్ యూ నీరజ మేడం ఫర్ యువర్ టాపిక్. సో ఆవిడ థాట్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది అని అంటున్నారు ఆవిడ. అది ఒక థాట్. మనం ఎన్ని వేల కొద్ది థాట్స్ మనం వాడుతుంటాం, మరి వాటన్నిటి ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? అది మనం ఎప్పుడైనా పట్టించుకుంటున్నామా? ఎందుకు పట్టించుకుంటలేము? మనమే అంటున్నాము ఆలోచనకి, ప్రతి ఒక్క ఆలోచనకి శక్తి ఉంటుంది. మరి మన మనసులోంచి ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఆ శక్తి అంతా బయటికి వెళ్ళి మన మీద ఎలా ప్రభావం చూపుతున్నాయని మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఒకళ్ళని తిట్టుకుంటున్నాము, ఒకళ్ళని ద్వేషిస్తున్నాము, ఒకళ్ళ పట్ల అసూయ ఉంది, ఒకళ్ళ పట్ల అమలకల కబుర్లు ఆలోచిస్తున్నాము, ఒకళ్ళని జడ్జి చేస్తున్నాము. ఇక్కడ దాకా కూడా రావకండి, ఇక్కడే. సో ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఆలోచనలు థాట్ కి అంత పవర్ ఉన్నప్పుడు ఇవన్నీ మన జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి? మరి చెప్పండి. మేడం ఒక్క ఆలోచన ఆలోచించింది, నేను వచ్చేసా. అంత పవర్ ఉంది మేడం థాట్ కి. ఇప్పుడు అంత పవర్ ఉన్న థాట్ ఒక మనసులో వేరే ఆలోచనలు కూడా రావచ్చు కదా. మరి అవన్నీ కూడా సాక్షాత్కారం అవుతాయి కదా. మరి వాటన్నిటికీ బాధ్యత తీసుకుంటారా మేడం? తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు నేను వచ్చినందుకు ఆవిడ ఎస్, నేను థాట్ ఇచ్చినందువల్ల ఆవిడ వచ్చారు అని అన్నారు. వెరీ గుడ్. కానీ అలాగే మన వేరే ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో, వేరే వాళ్ళని తిట్టుకోవడం కానీ, దూషించడం కానీ, ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా. నేనేమంటా అంటే అలాంటి ఆలోచనలకి మనకు అసలు తావే ఎందుకు ఇవ్వాలి అని. పత్రిజీ అన్నారు 4 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఏంటివి? 4 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఏంటంటే తెలుసా మీకు? సీనియర్ మాస్టర్స్ కి తెలిసి ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు. సో 4 రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి వినాశకృతమైన ఆలోచన ధోరణి, అంటే డిజాస్ట్రస్ థింకింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే అన్ని వినాశకరమైన ఆలోచనలు. వినాశకరమైన ఇగో ద్వేషాలు, జెలసీలు, విక్రోషాలు, పగలు ప్రతీకారాలు, దురాలోచనలు, అపకారపు ఆలోచనలు, ఇవన్నీ ఉన్నాయి. ఇది వినాశకరమైన ఆలోచనలు. రెండవది ఏంటంటే నెగటివ్ ఆలోచనలు. నెగటివ్ అంటే ఇది అవుతుందా లేదా, నేను చేయగలనా చేయలేనా, అవ్వదేమో, ఇది నిజం కాదేమో, ఇది అబద్ధమేమో, ఇదంతా అయ్యే పని కాదు. ఇవన్నీ నెగటివ్ ఆలోచనలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచనలు. నేను చేయగలను, చెయ్యొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా,
నేను చేయగలను, నేను చేస్తాను, ఇది సాధ్యమే అని అనుకోవడం పాజిటివ్ ఆలోచన ధోరణి, అంటే పాజిటివ్ థింకింగ్. 4వది ఏంటంటే అద్భుతంగా ఆలోచించడం, మిరాక్యులస్ థింకింగ్. మిరాక్యులస్ థింకింగ్ అంటే పత్రిజీ లాంటి థింకింగ్, ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్, ఇది అద్భుతమైన మిరాక్యులస్ థింకింగ్. అది అవునా కదా? మిరాక్యులస్ అంటే ఇంకా అద్భుతం అనమాట. అది జరిగితే వావ్ అనిపించాలనుకుంటుంది. సో ఈ 4 రకాల ఆలోచనలకి శక్తి ఉంటుంది. బేసిక్ గా శక్తి అనేది ఉంటుంది. ఈ శక్తి ఎప్పుడు వస్తుంది? మన ధ్యానం చేసినప్పుడు మనకి ఆ శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు ఈ 4 దేనికి వాడతాం మనం? దేనికి వాడాలో చెప్పకండి, దేనికి వాడుతున్నామో చెప్పండి. దేనికి వాడుతున్నాం? సో మేడం అనింది పాజిటివ్ థింకింగ్. ఒక థాట్ ఆవిడ వదిలింది, నేను వచ్చేసా. దట్ ఈస్ వెరీ గుడ్, పాజిటివ్ థింకింగ్. మరి ఈ 2 ఆలోచన శక్తి గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇక్కడి నుంచి కూడా మనం ఆలోచిస్తుంటాం కదా, ఇక్కడి నుంచి కూడా మనం ఎనర్జీని పంపిస్తూ ఉంటాం కదా. మరి దాని గురించి మనం ఎప్పుడు ఆలోచిద్దాం? ఇందాకే ధ్యానం మహావతార్ బాబాజీ ధ్యానం పెట్టారు, అవునా కదా? దాంట్లో నాకు ఒక వర్డ్ మాత్రం బాగా వినపడింది, ఏకం ఏకం ఏకం. అవునా కదా? అది మాత్రం నాకు బాగా వినపడింది. ఏకం ఉందా? ఏకం ఏకం ఉంటే వేర్పాటుతనం ఉండదు, వేర్పాటుతనం ఉంటే ఏకం ఉండదు, 2 ఒకే చోట ఉండవు. సో ఏకం అంటే ఏంటంటే బయట అందరినీ ఏకత్వంగా చూడడం కాదు, మనలో ఫస్ట్ ఏకత్వంలో ఉండాలి. మనలో ఫస్ట్ ఏకంగా ఉంటే బయట ఆటోమేటిక్గా అందరూ ఒకేలాగా కనిపిస్తుంది, ఎందుకంటే మన దృష్టికోణం మారుతుంది కాబట్టి. అందరు ఒకటే, కరెక్టే, కానీ దృష్టికోణం ఎలా ఉంది? నువ్వెలా చూస్తున్నావు అందరినీ? సో మనకి ధ్యానం చేసినప్పుడు కూర్చుంటాం, చక్కగా కూర్చుంటాం, ఏకత్వపు భావనలో ఉంటాం. నేనే విశ్వం, విశ్వం అంతా నేనే, అంతా నేనే ఉన్నాను. కానీ సడన్ గా ఏమవుతుందంటే కళ్ళు తెచ్చేసరికి మొత్తం మటుమాయమైపోతుంది. కళ్ళు తెరిచాక, ప్రాపంచిక లోకంలో వచ్చాక అది వేరే, ఇది వేరే, అంతా వేరే. ఇది నా ఇల్లు, ఇది నీ ఇల్లు, ఇది నా దేశం, ఇది నీ దేశం, ఇది నీ శరీరం, ఇది నా శరీరం, ఇది నా పిల్లలు, వాళ్ళు నీ పిల్లలు, ఇది నా జాతి, అది నీ జాతి, ఇవి నా పైసలు, అవి నీ పైసలు, ఇది నా జూమ్ గ్రూపు, అది నీ జూమ్ గ్రూపు. ఏమైంది ఏకత్వానికి? బుఫ్, మళ్ళీ ధ్యాన క్వశ్చన్, మళ్ళీ ఏకత్వంలోకి వచ్చేస్తాం. చూసారా అద్భుతం? సో ధ్యానం మనకి ఏం నేర్పిస్తుందంటే ఆ ఏకత్వంలో ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా, మెల్లిమెల్లిగా ఆ ఏకత్వాన్ని మన ప్రాక్టికల్ లైఫ్ కి కూడా మనం తీసుకుని రావాలి అని మనకి సంకేతాలు ఇస్తున్నాయి. నేను శరీరం కాదు, ఆత్మని కరెక్టే, నేను శరీరం కూడాను ఆత్మను కూడాను కరెక్టే, 2 కరెక్టే. ఒకటి రైట్, ఒకటి రాంగ్ లేదు కదా. ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను శరీరము ఆత్మను, కానీ మళ్ళీ నేను శరీరం కాదు, నేను ఆత్మని, 2 కరెక్టే. సో మెల్లిగా ధ్యానంలో చేస్తున్న ఆ అనుభవాన్ని, ఏదైతే ఏకత్వం అనే భావన ఉందో,
ఏదైతే మనం అన్నిట్లో నేనున్నాను, నేను అన్నిట్లో ఉన్నాను, అందరిలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు అనే భావన ఏదైతే ఉత్పన్నమవుతుందో, ఏదైతే నిజం మనకి తెలుస్తుందో, సత్యం ఏదైతే మనకు తెలుస్తుందో, అది మన బాహ్య ప్రపంచానికి వచ్చేసరికి మాయం అయిపోకూడదు. మాయం అవ్వకూడదు. అక్కడ కొనసాగుతూ ఉండాలి. అదే 24 గంటల ధ్యానం అంటే. అప్పుడు పత్రిజీ చెప్పిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పాటించగలం. మాట మీద ధ్యాస, పని మీద ధ్యాస, అన్నిటి మీద ధ్యాస కుదురుతుంది. ఎప్పుడైతే 24 గంటలు ధ్యానం ఉంటుందో ఇప్పుడు అన్నిటి మీద చక్కగా ధ్యాస కుదురుతుంది. సో మళ్ళీ మెడిటేషన్కి వద్దాం. 1 అవర్ చేసాం, 2 అవర్స్ చేసాం, 3 అవర్స్ చేసాం, అద్భుతమైన ధ్యానం చేసాం. ఎంతో చక్కని కాస్మిక్ ఎనర్జీ మనకు వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, సో తర్వాత మనకు వచ్చిన శక్తిని మనం ఎలా వాడుకుంటున్నాం? అది అవసరం లేదా మనకి? అవసరమా, అవసరం లేదా? సో ధ్యానంలో ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు మీరు జాబ్ చేస్తారో లేకపోతే బిజినెస్ చేస్తారో, అందరూ చేస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేస్తారు. నెలాఖరున వచ్చిన జీతమో ప్రాఫిట్ మీరు ఎలా ఉపయోగించుకుంటారు? ₹30,000 జీతం వచ్చింది అనుకోండి, 30,000 ఒక చీరకు పెట్టేద్దామంటారా? ఏం శిల్పసుందరి మేడం, 30,000 ఒక చీరకు పెట్టేద్దామా? వద్దు కదా. అంటే ఎట్లా మరి? నాకు 30,000 చీర కొనుక్కోవాలందే. ఉందాం, పస్తులు ఉందాం, నెలంతా పస్తులు ఉందాం, ఒక చీరతో హ్యాపీగా ఉందాం మనం. ఏమంటారు? వద్దా? ఓకే. సో మనకు వచ్చిన జీతాన్ని మనం సరిగ్గా వాడుకుంటాం. అంటే రెంట్కింత, ఇంటికింత, ఇంటి కూరగాయలకింత, ఇంటి సామాన్లకింత, పిల్లలకింత అని చెప్పేసి మనం కొన్ని సేవింగ్స్ చేసుకుంటూ అలా చక్కగా మనము పొదుపుగా వాడుకుంటూ ఉంటాము. ₹1 కూడా మనం వృధా కానీయం. కానీ మనం ఎనర్జీని ఎందుకు వృధా చేస్తున్నాము? చేయకూడదు కదా, ఏది కూడా వృధా చేయకూడదు కదా. మరి వృధా చేస్తే దాని మూల్యం తెలుసుకునేలాగా మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. అది ఓకేనా మీకు? ఓకేనా? మళ్ళీ జన్మ ఓకేనా? ఓకే అంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ కలుద్దాం వచ్చే జన్మలో అయితే. ఏమో నాకు కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. సో మళ్ళీ కలుద్దాం, ఫిర్ మిలేంగే అంటాం కదా. సో వచ్చిన కాస్మిక్ ఎనర్జీని వృధా చేయకుండా సద్వినియోగపరచుకోవాలి. అంటే మనం ఒక నిండు కుండలాగా అనుకోండి, ఆ కుండని చిల్లులు లేకుండా చూసుకోవాలి. చిల్లులు అంటే ఏంటి? ఇప్పుడు చిల్లులు అంటే అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు, అనవసరమైన భావనలు, అనవసరమైన చేష్టలు. ఈ చిల్లులు ని పూర్తి చేసి నిండు కుండలా తయారయ్యి ఆ కాస్మిక్ ఎనర్జీని చక్కగా సద్వినియోగపరచుకోగలము మై డియర్ ఫ్రెండ్స్. ఏది కూడా వృధా చేయకండి. ఉన్నదాన్ని సక్రమంగా వాడుకోండి, పొదుపుగా వాడుకోండి. ఎలా వాడాలో అలాగే వాడండి. 1 అవర్ ధ్యానం చేస్తాను, బయటికి వచ్చి మా పక్కింటి ఆవిడతో అమలకల కబుర్లు చెప్పుకుంటా. బాగుందా? ఏమే చీర ఎక్కడ కొన్నావు, ఇక్కడ నగలు ఎక్కడ కొన్నావు, మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇది ధ్యానం చేసి ఎనర్జీ మనం ఎక్కడ పెడుతున్నాం? అమలకల కబుర్లో పెడుతున్నాం. సో ఎనర్జీని కరెక్ట్ గా వాడుకోవాలి. మనం కరెక్ట్ గా దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి.
సో అందుకే పత్రిజీ ఎప్పుడు వాక్క్షేత్రం గురించి ఎంతో చక్కగా చెప్పారు మనకి. వాక్క్షేత్రం చాలా ఇంపార్టెంట్. ఆలోచన, ఈ 4 రకాల ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడికి వెళ్ళాలి, ఇటు నుంచి ఇక్కడికి వెళ్ళాలి. మనం ఎప్పుడు వెళ్దాం మన ఇక్కడికి? థాట్ కి అంత పవర్ ఉంది కదా. మరి వినాశకరమైన ఆలోచనలకి వినాశకరమైన ఫలితాలు వస్తాయని తెలిసి కూడా మనం ఆ థాట్ కి అంత ఎనర్జీ ఇస్తే మనకి వినాశకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎందుకు ఏడుస్తున్నాం? నువ్వు వినాశకరంగా ఆలోచిస్తే వినాశకరమైన ఫలితాలు వస్తాయి, నెగటివ్ గా ఆలోచిస్తే నెగటివ్ ఫలితాలు వస్తాయి, పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి, అద్భుతమైన మిరాక్యులస్ థింకింగ్ చేస్తే మిరాక్యులస్ రిజల్ట్స్ వస్తాయి. ఏదంటే అదే వస్తుంది. అవునా కదా? మేడం థాట్ ఇచ్చారు, నేను వచ్చేసా. సో మనం ఏమి ఇస్తున్నాము, మనకి ఏం వస్తుంది అంటే మన జీవితంలో ఏమేమి వస్తున్నాయో, మన పరిస్థితులు ఎలాంటివి ఉన్నాయో దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఏమి ఇస్తున్నారు అనేది. కష్టాలు వస్తున్నాయంటే మనం కష్టాలు ఇచ్చాం వేరే వాళ్ళకి. బాధపడుతున్నాం అంటే మనం వేరే వాళ్ళకి బాధలు ఇచ్చాము అని అర్థం. మనం ఎంత ఏడుపులు పెడబోపులు పెట్టినా నో లాభం. మరి ఎవడిమ్మన్నాడు ఆ కష్టాలని వేరే వాళ్ళకి? ఎవరు బాధలు పెట్టమన్నారు వేరే వాళ్ళని? ఎవరు హింసించమన్నారు వేరే జంతువులని? ఎవరు వృధా చేయమన్నారు మీ దగ్గర ఉన్నదాన్ని? చేసేటప్పుడు లేని బాధ తీసుకునేటప్పుడు ఎందుకు మహాప్రభులారా? వేరే వాళ్ళకి ఏదైతే రుచి చూపించామో అది మీరు రుచి చూడాల్సిందే, తప్పదు. వేరే వాళ్ళకి కాకరకాయ ఇచ్చినప్పుడు మనం కూడా కాకరకాయ తినాలి. వేరే వాళ్ళకి ఆలుగడ్డ సర్వ్ చేయండి, మీకు కూడా ఆలుగడ్డ వస్తుంది. మీకు ఆలుగడ్డ కావాలా, ఆలుగడ్డనివ్వండి. మీకు కాకరకాయ కావాలా, కాకరకాయనివ్వండి. మీకు ఏది కావాలో ఫస్ట్ అది ఇవ్వండి, అది మీకు అదే వస్తుంది. సో మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మీకు ఏది కావాలో అది మీరు వేరే వాళ్ళకి ఇస్తే అది ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మీకు సహాయకంగా ఉండేటప్పుడు మీకు ఎక్కడైతే మీకు అడ్డంకులు ఉన్నాయో అక్కడ మీకు సహాయకంగా మారుతుంది. సో మీకు ఏం కావాలో అది డిసైడ్ చేసుకుని మీరు అది ఇవ్వండి. ఎప్పుడు ఇవ్వండి. అది ఎప్పుడు వస్తుంది? నేను ఇచ్చా కదా, అది ఎప్పుడు వస్తుంది? విశ్వానికి వదిలేసేయండి. నేను ఇవాళ హర్షిని మేడంకి ఆలుగడ్డ కూర ఇచ్చా. ఓకే, మళ్ళీ సాయంత్రం ఊట అరే నేను హర్షిని మేడంకి ఆలుగడ్డ కూర ఇచ్చాను, నాకు కూడా ఎవరైనా ఆలుగడ్డ కూర ఇస్తే బాగుండు అని కూర్చుంటే ఎట్లా కుడుతుంది? చూసుకుంటూ కూర్చున్నా, మరి ఆలుగడ్డ కూర ఎప్పుడు వస్తుంది, ఆలుగడ్డ కూర ఎప్పుడు? నేను ఒకరికి ఇచ్చాను నిన్న, ఇవాళ ఎందుకు నాకు రాలే? సహనంతో ఉండాలి. ఇప్పుడు హర్షిని మేడంకి ఆవిడకి ఆకలి వేసినప్పుడు మీరు ఆలుగడ్డ కూర ఇచ్చారు. మీరు అంత సహాయం చేశారు కాబట్టి మీకు ఎప్పుడో అప్పుడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇస్తారు. అప్పటిదాకా సహనంతో ఉండండి. అప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఒకళ్ళు ఆలుగడ్డ కూర ఇచ్చా కదా, ఇవాళ నాకు చాలా ఆకలి వేసింది, నాకు కూడా ఆలుగడ్డ కూర ఎవరో ఇచ్చారు అని. కాకపోతే సహనం లేదు. ఎప్పుడు అంటే మనము యూనివర్స్ మీద ప్రెషర్ పెడుతున్నాం అనమాట. మనం ఎంత ఎదిగిపోయామో కదా, యూనివర్స్ మీద ప్రెషర్ పెడుతున్నాం, ఎప్పుడు ఇస్తావు నాకు అని. వావ్. సో బేసిక్ ఏంటంటే ప్రతి దానికి ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీకి తెలియదు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు తెలియదు. అది మనం నిర్ణయించుకోవాలి. మనకు వచ్చిన ఆ ఎనర్జీని మనం ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదు మనకు తెలియాలి. సో
సో భావనలు అనేవి మనము నెగటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ అని అంటాం కదా, అంటామా లేదా? అంటారా మీరు? వాడతారా? నెగటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి అని అంటారు కదా, అనరా? ఎవరు తలుపట్లేదు? ఓకే అని తెలియాలి కదా మీరు కూడా ఏం ఆలోచిస్తున్నారు అది. సో బేసిక్ ఏంటంటే నెగటివ్ పాజిటివ్ అంటూ ఏం లేదు. ఏది అవసరమో ఏది అనవసరం, అంటే అనవసరమైన ఎమోషన్స్ ఏంటి, అవసరమైన ఎమోషన్స్ ఏంటి, అది మనకు తెలిస్తే చాలు. ఏది మన ఎలాంటి ఎమోషన్స్ అయితే మన ఎనర్జీని కిందకి లాగుతున్నాయో అవి అనవసరమైనవి, ఏ ఎమోషన్స్ అయితే మనల్ని పైకి తీసుకెళ్తున్నాయో అవి అవసరమైన ఎమోషన్స్, అంతే. సో నెగటివ్ పాజిటివ్ అనేది లేదు. నాకు నచ్చిన ఎమోషన్, నాకు పాజిటివ్ గా అనిపించిన ఎమోషన్ మీకు నెగటివ్ గా అనిపించవచ్చు, మీకు పాజిటివ్ గా అనిపించిన ఎమోషన్ నాకు నెగటివ్ గా అనిపించదు. ఇక్కడ నెగటివ్ పాజిటివ్ అనేది దృష్టికోణం కదా. సో ఏది అవసరమో ఏది అనవసరం అది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మనం నడవడిగా మనం ఉందాం. మన భావన క్షేత్రం అలా మనం పరిశుద్ధం చేసుకోవాలి. సో అవసరమైన ఎమోషన్స్ ఏంటి, అనవసరమైన ఎమోషన్స్ ఏంటి? అనవసరమైన ఎమోషన్స్ అంటే ద్వేషం, అసూయ, కోపం, ఇవన్నీ పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ అనవసరమైన ఎమోషన్స్. అవసరమైన ఎమోషన్స్ అంటే ప్రేమ, కరుణ, కలుపుగోలుతనము, సేవ, త్యాగభరితమైన సేవ, ఇవన్నీ అవసరమైన ఎమోషన్స్. సో మనము మన ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం? పెట్టుకుందామా? మరి ఇక్కడ ఎందుకు చెత్త పెట్టుకుంటున్నాం? ఇష్టమా మీకు చెత్త అంటే? పెట్టుకోండి, నో ప్రాబ్లం. చెత్త ఇష్టం అంతా పెట్టుకోండి, ఇష్టం లేదా డస్ట్బిన్లో పడేయండి. మన లోపల చెత్త పెట్టుకుని ప్రతిదీ చెత్తలాగానే కనిపిస్తుంది. మన లోపల గుడి ఉందనుకోండి, ప్రతి దాంట్లో దైవత్వం అనేది కనిపిస్తుంది. సో అవసరమైన ఎమోషన్స్, అనవసరమైన ఎమోషన్స్ మీలో ఏమేమి ఉన్నాయో ఒక పెన్ను, పేపర్ తీసుకుని రాసుకొని మీలో ఏవైతే అనవసరమైన ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ తీసి ఇట్లా పీకి, రూట్స్ లోంచి వేళ్లతోటి పీకి డస్ట్బిన్ లో పడింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగా చెప్తాం. ఓకే, మీకు ఒక చక్కన ఇల్లు ఉంది, మీ ఇంటి వెనకాల ఒక చక్కని తోట ఉంది. ఓకే, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీకు మంచి తోట ఉంది, కూరగాయలు, పళ్ళు, పువ్వులు అన్ని చక్కని ఎంతో చక్కనైన ఉన్నాయి. దాంట్లో కొన్ని వేస్ట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కలుపు మొక్కలు అంటారు కదా, కలుపు మొక్కలైనా కరెక్టేనా అనేది? వేస్ట్ ప్లాంట్స్, వీడ్స్ అంటారు దాన్ని. గడ్డి లాగా ఉంటుంది, అవి ఎందుకు పనికిరావు. అవి అంత చక్కని తోట ఉంది, వర్షం పడింది. వర్షం పడితే ఆ వర్షం ఓన్లీ కూరగాయలకి, పళ్ళకి మాత్రమే వర్షం పడుతుందా, లేకపోతే పిచ్చి మొక్కలకి కూడా వర్షం పడుతుందా? వర్షానికి తెలుస్తుందా ఎక్కడ పడాలి, ఎక్కడ పడొద్దని? ఎనర్జీ కూడా అంతే. సో మనలో ఉన్న అనవసరమైన ఎమోషన్స్ ని మనము నీళ్లు వేసి పెంచకుండా ఉండాలంటే కట్ చేసి పడేయాలి. అప్పుడు మన తోటలో చక్కని కూరగాయలు, పళ్ళు అవి మాత్రమే ఉంటాయి. మనకి ఏదైతే అవసరమో అవి మాత్రమే పండించుకుంటాము, వేరే చెత్త ముక్కలు మనకొద్దు. సో అది అవసరం, అనవసరం. అలాగే అవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు.
అనవసరమైన ఆలోచనలు ఏంటంటే డిజాస్ట్రస్ థింకింగ్, వినాశకరమైన ఆలోచనలు, నెగటివ్ థింకింగ్. నెగటివ్ ఏం లేదు, అవసరమా అనవసరమా అంతే. ఏది అవసరమో అది ఆలోచిద్దాం, ఏది అనవసరమో దాని గురించి ఫోకస్ పెట్టద్దు. ఎందుకంటే పత్రిజీ చెప్పారు, ఎక్కడ మీ ఆలోచన ఉంటే అక్కడ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎనర్జీకి తెలియదు వెళ్ళకూడదని, అది వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎక్కడ మన దృష్టి ఉందో అక్కడ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం దేనికి ఎనర్జీ పెడదాం, దేనికి నీళ్లు వేద్దాం, ఎలాంటి మొక్కలకి నీళ్లు వేద్దాం, దేనికి వెయ్యాలో చెప్పకండి, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మనం నీతులు బాగా మాట్లాడుకుంటాం, పెద్ద బాధ అది. నీతులు బాగా మాట్లాడతాం కానీ పాటించేది వేరే ఉంటుంది. దేనికి వేయాలో తెలుసు, దేనికి వేయకూడదో తెలుసు, కానీ దేనికి వేయకూడదో దానికి వేస్తాము, దేనికి వేయాలో తక్కువ వేస్తుంటాం. ప్రాక్టికల్ గా చూసుకునేటట్టయితే మనకు అన్నీ తెలుసు, కానీ ఆచరణలో పెట్టేది ఏంటి అనేది చూసుకుంటే మీకు మీరు కనిపిస్తారు. సో అలాగా ఎనర్జీ వస్తోంది, కానీ ఎనర్జీని మీరు అనవసరమైన దానిలోకి పెడుతున్నారా, అవసరమైన దానిలోకి పెడుతున్నారా, కరెక్ట్ గా ఉపయోగించుకుంటున్నారా, వేస్ట్ దాంట్లో ఉపయోగించుకుంటున్నారా? మీకు మీకే ఒక అనాలిసిస్ చేసుకోండి. స్కూల్లో కాలేజ్లో ఉన్నంతసేపు మనకి పెన్ను పేపరు అది ఖచ్చితంగా కాబట్టి పట్టుకుంటాం. పెద్దకైనాక ఎందుకు వదిలేస్తున్నాం మనం? ఒక పెన్ను పేపర్ ఒక బుక్ పెట్టుకోండి ఎప్పుడు మీ దగ్గర. పెట్టుకుని మీలో ఏం ఆలోచనలు నడుస్తున్నాయి, ఇది అవసరమా అనవసరమా, ఈ రోజు నాకు ఏమేం భావనలు వచ్చినాయి, ఇది అవసరమైన భావననా అనవసరమైన భావననా, అప్పటికప్పుడు పట్టేసుకుందాం మనల్ని మనం. ఇవాళ ఇవన్నీ మాట్లాడాను, ఇవి అవసరమా అనవసరమా, అప్పటికప్పుడు పట్టేసుకోండి మిమ్మల్ని. ఎలా అయితే మీ టీచరు మీరు నిద్రపోతున్నప్పుడు కట్టగానే పట్టేసుకుంటుంది కదా, అట్లా అనమాట. ఇప్పుడు కూడా చాలా మంది నిద్రపోవచ్చు, కానీ నేనేం చేయలేను దానికి. ఎవరన్నా ఏదైనా మాస్టర్ నాలాగా ఎవరన్నా, మీరు ఆగస్టు 28 నుంచి మీరు చేస్తారు కాబట్టి ఎంతమంది మాస్టర్స్ వస్తూ పోతూ ఉంటారు, కానీ అవన్నీ వినడానికి మనకి మనస్సులో ఎనర్జీ ఉండాలి. ఎప్పుడైతే మనసులో ఎనర్జీ ఉండదో మనం ఎంత చెప్పినా మనం తీసుకునే శక్తి ఉండదు మనకి. దాన్ని ఏమంటారంటే మన ఇప్పుడు భౌతికంగా మనకి ఆలసత్వం వస్తుంది కదా, అలాగే మనసుకి కూడా ఆలసత్వం వస్తుంది. మెంటల్ లేజినెస్ అంటాం దాన్ని. సో మెంటల్ లేజినెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎంత చెప్పినా ఎంత బాగా చెప్పినా తీసుకోలేని శక్తి తీసుకునే స్థితిలో ఉంటాం మనం. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో ఫిజికల్ లేజినెస్ ఎలా అయితే ఉంటుందో అలాగే మెంటల్ లేజినెస్ కూడా ఉంది. ఎక్కువ మనము దృష్టి కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతాము. సో బేసికల్గా మనం స్టార్ట్ చేసింది ఫ్రెండ్షిప్ తోటి, కానీ ఎనర్జీ దాకా వచ్చేసాం. సో నిజంగా మనతో మనం ఎప్పుడు ఫ్రెండ్ అవుతామంటే మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన భావనలు, మన మాటలు, మన చేతలు ఒకటే లైన్ లో ఉన్నప్పుడు మనకి మనం ఫ్రెండ్ అవుతాము. ఎప్పుడైతే మనతో మనమే నిజాయితీగా ఉంటామో అప్పుడే మనకి మనం ఫ్రెండ్ అవుతాము, లేకపోతే కాలేము. అదొక పాట ఉంది కదా రంగస్థలంలో, ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా, ఏ గట్టును ఉంటావో చెప్పుకోండి. సో ఫ్రెండ్షిప్ అంటే ఓకే నాకు రత్నమాల గారు ఫ్రెండ్ అని చెప్పుకోవడం కాదు, ఫస్ట్ నాతో నేను ఫ్రెండ్షిప్ అవ్వాలి.
ఏం వల్లి గారు కరెక్టేనా? సో ఫస్ట్ ఎప్పుడైతే మనతో మనం ఫ్రెండ్షిప్ అవుతామో, మనలో ఈ 5 తోటి ఏకమైతామో, ఒకటే లైన్ లో ఎప్పుడైతే మనల్ని మనం ఉంచుకుంటామో, అప్పుడు మనం నిజమైన ఫ్రెండ్షిప్ మనకి చేకూరుతుంది. అప్పుడు ఆ స్నేహ భావం ఎప్పుడైతే నీతో నువ్వు ఫ్రెండ్ గా ఉంటావో, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావో, అప్పుడు ఆ అర్థం చేసుకునే తత్వం గాని, ఆ స్నేహం గాని, ఆ సహృదయత గాని పక్క వాళ్ళకి నీ ఎనర్జీ ద్వారా మాట్లాడుతుంది. నీ ఎనర్జీ మాట్లాడుతుంది. ఒక్కసారి ఎప్పుడన్నా మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి లేదో నాకు తెలియదు. ఎవరన్నా ఒక మనిషి మన పక్కన కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడక్కర్లే. అబ్బా నాకు ఎందుకు ఆ మనిషి పక్కన కూర్చోబుద్ధి అయితే లేదంట ఒకసారి. ఎందుకు వాళ్ళు నోరు కూడా ఇప్పలేదు. ఎనర్జీ నచ్చలే మనకి. కొంతమందితో అబ్బా వీళ్ళతో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంట. నోరు కూడా ఇప్పరు వాళ్ళు. అవసరం లేదు. అలా మనం ఇప్పుడు తయారయ్యాం. మరి పత్రిజీకి చూడండి, మొత్తం ప్రపంచం అంతా ఫ్రెండ్సే. ఎట్లాగా? ఎలాగా? అలా ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచం అంతా ఫ్రెండ్స్ ఎలా అయిపోయారు? మరి చూడండి. సో వేరే ఫస్ట్ బయట కాకుండా ఫస్ట్ ఎప్పుడైతే మీతో మీరు ఫ్రెండ్షిప్ గా ఉంటారో, అప్పుడే మీకు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. మీరు పెద్ద శ్రమ, అరే నేను అందరితో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకోకలు, అందరూ ఆటోమేటిక్ గా ఫ్రెండ్స్ అయిపోతారు మీకు. నేను నీరజ్తో ఫ్రెండ్షిప్ చేయాలి, నేను ఫోన్ చేసి మాట్లాడాలి, హాయ్ చెప్పాలి, హలో చెప్పాలి, అక్కర్లా. ఎప్పుడైతే నాలోంచి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎనర్జీ వస్తుందో, ఎప్పుడైతే నీరజ మేడం నుంచి ఆ ఫ్రెండ్షిప్ అనేది వస్తుందో, ఎప్పుడైతే మనం కలుస్తామో ఆ ఫ్రెండ్షిప్ అనేది వచ్చేస్తుంది బయటికి. అన్న పెద్ద శ్రమించక్కర్లేదు. సో మనతో మనము ఫ్రెండ్షిప్ చేస్తేనే ప్రపంచం అంతా ఫ్రెండ్స్ అవుతారు. పైన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అవుతారు. సో ఫ్రెండ్షిప్ చెయ్యండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ మీతో మీరు చెయ్యండి. అందుకే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇయర్ అని చెప్పాను. ఈ సంవత్సరం అంతా మీతో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి. ఎందుకంటే పత్రిజీనే చెప్పారు, ఫ్రెండ్ అయిన తర్వాతే మాస్టర్ అవుతారు, మాస్టర్ అయిన తర్వాతే గాడ్ అవుతారు అని. అందుకే ఆయన లైన్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నారు. అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఎన్లైటన్మెంట్ లేదు. ఎన్లైటన్మెంట్ కావాలా వద్దా? కావాలి అంటే మీతో మీరు ఫ్రెండ్షిప్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ కాదు. ఇక్కడ ఫ్రెండ్షిప్ అవ్వాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ అయితేనే మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు. సో ఈ సంవత్సరం అంతా మీరు మీతో ఫ్రెండ్షిప్ అవ్వండి. అది 1 రోజు 2 రోజులు చేస్తే కాదు, అది కంటిన్యూస్ గా ఉండాలి ప్రాసెస్ అంతా. సో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేద్దాం, దాని తర్వాత మాస్టర్ గురించి ఆలోచిద్దాం. ఓకే, ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ కదా. నువ్వు పుట్టగానే సెకండ్ క్లాస్ లోకి వెళ్ళిపోతావా? ఓ ఫస్ట్ ఎల్కేజీ, దాని తర్వాత యూకేజీ, దాని తర్వాత ఫస్ట్, సెకండ్, డిగ్రీ, పిహెచ్డి అన్నీ వస్తాయి. ఫస్ట్ ఫ్రెండ్ అవుదాం. మనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుందాము, మనతో మనం సహృదయంగా ఉందాము. చాలా మటుకు మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, మనని మనం శిక్షించుకుంటూ ఉంటాం, మనని మనమే తిట్టుకుంటూ ఉంటాం. అయ్యో పిచ్చిదాన్నా, ఏంది అట్లా మాట్లాడావు, ఏంది ఇట్లా మాట్లాడు, ఎందుకు అలా ఆలోచించావు అని. ఎందుకు అంత? నువ్వు కూడా మనిషివే, నువ్వు కూడా తప్పులు చేస్తావు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఒకసారి చెప్పండి అందరూ, నాకు అన్మ్యూట్ చేయక్కర్లే, మీతో మీరు ఇట్స్ ఓకే అని చెప్పుకోండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఓకే, ఇట్స్ ఓకే.
ఇట్ ఈస్ ఓకే. ఎంత బాగుంది కదండి. ఇట్ ఈస్ ఓకే. తప్పులు ఇట్స్ చేస్తాం, ఓకే. ఎస్, నేర్చుకుందాం. తప్పులు ఇట్స్ చేద్దాం, ఓకే. నేర్చుకుందాం. మనకి ఫెయిల్యూర్ అయితే కానీ లైఫ్ ఏంటో అర్థం కాదు. సక్సెస్ అయితే లైఫ్ ఎక్కడ అర్థమవుతుంది? ఫెయిల్ అయితేనే లైఫ్ ఏంటో తెలుస్తుంది. సో ఫ్రెండ్షిప్ చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి. మీతో మీరు చేయండి. బయట ఎలాగో అవుతుంది, బయట గురించి ఎక్కువ ఆలోచించకండి. అయ్యో నాకు వాళ్ళు ఫ్రెండ్స్ కాలేదు, నాకు వీళ్ళు ఫ్రెండ్స్ కాలేదు, నాకు వీళ్ళు శత్రువులు, వాళ్ళ శత్రువులు, ఇవన్నీ ఆలోచించకండి. ఇదంతా డ్రామా. ఫస్ట్ మీతో మీ ఫ్రెండ్షిప్ అయితే అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. సో అది మనకి తెలియాల్సింది ఇవాళ. ఈ సంవత్సరం అంతా స్నేహానికి, మైత్రికి అంకితం. పిఎస్ఎస్ఎం అందరికి స్నేహం చేయండి. ఫస్ట్ మీతో మీరు చేయండి. మీరు నాకు ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను మీకు ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నాకు ఫ్రెండ్ అయితే నేను మీకు ఫ్రెండే, మీరు మీకు ఫ్రెండ్ అయితే మీరు నాకు ఫ్రెండే, అంతే. ఎవరు శత్రువులు కాదు మనకి. మనకి నచ్చకపోతే వాళ్ళ శత్రువులు, మనకి నచ్చితే మన ఫ్రెండ్స్. అలా కాదు కదా. భావోద్వేగాల శరీరం ఒకటి ఉంటుంది, హృదయం అనేది ఒకటి ఉంటుంది. సో భావోద్వేగాల శరీరానికి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. హృదయానికి ఇది సరైనదా సరైనది కాదా అని చెప్పే శక్తి ఉంటుంది. సో మనం ఇష్టాలు అయిష్టాలు బేస్డ్ మీద వెళ్దామా, ఏది సరైందో ఏది సరికాదో దాన్ని బట్టి మనం వెళ్దామా? దేన్ని బట్టి వెళ్ళాలో కరెక్టే, కానీ మనం ఏం చేస్తున్నాం? నాకు నాగవల్లి మేడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఆవిడతో మాట్లాడను. నాకు శిల్ప సుందరి మేడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిడ సుందరంగా ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇష్టాలు అయిష్టాలకి మించినది స్నేహం. ఆ స్నేహాన్ని మనం తీసుకున్నారు. ఎందుకు నాగవల్లి గారితో నేను ఎందుకు ఫ్రెండ్షిప్ చేయకూడదు? ఎందుకు చేయకూడదు అంటే, నేను డ్రెస్ వేసుకున్నాను, ఆవిడ చీర కట్టుకుంది కాబట్టి నాకు ఆవిడ ఇష్టం లేదు. ఏమన్నా అర్థం ఉందా? సో మనకి నచ్చినట్టు అందరూ ఉంటే, మనకు నచ్చినట్టుగా అందరు ఆలోచిస్తే, మనకు నచ్చినట్టుగా అందరూ మాట్లాడితే మనకి ఇష్టం, లేకపోతే మిగతా అందరు శత్రువులే. సో ఎప్పుడైతే మనం భావన క్షేత్రంలోనే ఇలా ఉంటామో, ఇష్టాలు అయిష్టాలు బేస్డ్ మీద మనం జీవితాన్ని నడుపుతూ ఉంటాము. ఎప్పుడైతే మనం హృదయానికి కనెక్ట్ అవుతామో, ఇష్టం ఉన్నా లేకపోయినా సరైనదే చేస్తాము, ఇష్టం ఉన్నా లేకపోయినా సరికానిదే చెయ్యము. అందరూ అంటారు ఫాలో యువర్ హార్ట్ అని, అవునా కదా? ఎప్పుడన్నా ఫాలో యువర్ మైండ్ అన్నారా ఎవరన్నా? నేనైతే వెళ్ళలేదబ్బా. ఫాలో యువర్ హార్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దునే లేచి వాకింగ్ వెళ్ళడం రైట్ పని, కానీ నాకు ఇష్టం లేదు, ఏం చేద్దాం? నేను ఇప్పుడు నా హృదయం విననా, లేకపోతే నా భావోద్వేగాల శరీరాన్ని వినాలనా? కానీ నాకు ఇష్టం లేదు, ఏం చేయాలి? సో సరైనదే చేయాలి. ఎప్పుడు ఇష్టం అది లేకపోయినా కానీ మనం సరైనదే చేయాలి. నాకు ఆలుగడ్డ తినడం అంటే ఇష్టం, కానీ అది మంచిది కాదు. అది నీకు ఇష్టమే, కానీ అది సరైనది కాదు కాబట్టి నువ్వు చేయకుండా ఉండాలి. ఇష్టాలకి అతీతంగా ఉండేది హృదయము. ఆ హృదయం మనం అనుసరిద్దాం. ఏది రైట్, ఏది సరైంది కాదు అనేది హృదయంతో కనెక్ట్ అవుతాం. ఎప్పుడు ధ్యానంలో మాత్రమే కనెక్ట్ అవుతాం, బయట ఏం కనెక్ట్ కాము.
ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతాము. అది ఎప్పుడు కనెక్ట్ అవుతామో నాకు తెలియదు. ఎప్పుడు కనెక్ట్ అవుతామో నేను అడిగితే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మీ సాధన బట్టి ఉంటుంది. అప్పుడు మీ హృదయం ఇంట్యూషన్ అంటారు. ఆ ఇంట్యూషన్ అనేది మెల్లిమెల్లిగా మీకు ఆ వినే శక్తి వస్తుంది. ఆ వినికిడి అనేది మనకు వస్తుంది. ఎలా అయితే మనకి భౌతిక చెవులు ఉన్నాయో అంతర్గత చెవులు కూడా ఉన్నాయి. ఎలా అయితే మనకి కనిపించే కళ్ళు ఉన్నాయి, మూడో కన్ను ఎట్లా ఉందో అలాగే కనపడని చెవులు కూడా ఉన్నాయి. ఆ కనపడని చెవులతోటి మన ఇంట్యూషన్ అనే మెసేజెస్ మనం వినగలము. అప్పుడు మనకి చెప్తుంది, ఓ ఇది సరైంది సరైంది కాదు అని. కానీ అది మన భౌతిక జీవితానికి రిలేటెడ్ గా రావు మెసేజెస్. చాలా హై లెవెల్లో వస్తాయి మెసేజెస్. అంటే పక్కింటి పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలా వద్దా ఇవన్నీ కాదు. ఓకే, సో భౌతిక జీవితానికి సంబంధించింది కాకుండా హై లెవెల్లో వచ్చేది హృదయము, భౌతికంగా పనిచేసేవి భావోద్వేగాలు. ఓకే, సో అలాగా మనతో మనం స్నేహం చేసుకుంటూ అవసరం ఏదో అనవసరం ఏదో తెలుసుకుంటూ మనని మనం అర్థం చేసుకుంటూ మనని మనము ప్రేమించుకుంటూ మనతో మనం ఉంటూ ఒక పేపర్ పెన్ను ఎప్పుడు పెట్టుకోండి. ఒక పుస్తకం ఒక పేపర్ పెట్టుకోండి. ఎప్పుడన్నా ట్రావెలింగ్ చేస్తున్నారు లేకపోతే ఎప్పుడైనా ఆఫీస్లో ఏదైనా అనిపించింది రాసేసుకోండి. రాసుకుంటే ఇంకా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. పెన్ను పేపర్ రాసుకుంటే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. మీకు సో అది మై డియర్ ఫ్రెండ్స్, టైం కూడా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఏదన్నా షేర్ చేయాలనుకుంటే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ, అడగండి. మేడం ఒక లాస్ట్ లైక్ ఒక అనుభవం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేడం. చెప్పండి. అసలు ఈరోజు టాపిక్ అనేది థాట్ గురించి అసలు ఎందుకు చెప్పానో అది తెలియదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అసలు ఈరోజు Q&A సెషన్ గా అని చెప్పారు కదా మేడం. అసలు ఏం క్వశ్చన్ అడగాలి అని అనుకున్నప్పుడు నా లోపల నుంచి వచ్చింది, థాట్ గొప్పదా ఎనర్జీ గొప్పదా అనే క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను మేడం. ఈ రోజు అంతా టాపిక్ థాట్ ఎనర్జీ మొత్తం దీని చుట్టూవే తిరిగింది. చాలా చక్కగా చెప్పారు మేడం. మా మిరాకులస్ థింకింగ్ కి వెళ్ళాలి అని అంటే సాధన, మనతో మన ఫ్రెండ్షిప్, ఏదైతే మీరు ఫ్రెండ్షిప్ గా చెప్పారో మనతో మనం ఎప్పుడు సావాసం చేస్తే మన లోపల వాళ్ళు మనకి బయటకి పరిచయం అవుతారు మేడం. బయట వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అంటే తగాదాలు వస్తాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మీరు చెప్పినట్లుగా. అవి యాక్సెప్టెన్స్ చేయనప్పుడు తో తగాదాలు గొడవలు అన్ని వస్తాయి, విభేదాలు. మనల్ని మనం ముందు యాక్సెప్ట్ చేసుకోగలిగితే, మనతో మనం స్నేహం చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనం అందరిని కూడా ప్రేమించగలుగుతాం. యాక్సెప్టెన్స్ అనేది పెంచుకోగలుగుతాం. అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమని. చాలా చక్కగా చెప్పారు మేడం. వండర్ఫుల్ టాపిక్ మేడం. అంటే అసలు ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ఎనర్జీ, ఫస్ట్ థాట్ నుంచి ఎనర్జీకి వెళ్ళింది, మళ్ళీ లాస్ట్ ఫ్రెండ్షిప్ కి వచ్చారు మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఎస్, విభేదాలు అన్నారు కదా. ఫస్ట్ ఏంటంటే మైండ్ ఒకటి ఉంటుంది, హార్ట్ ఒకటి ఉంటుంది, ఎమోషన్స్ ఒకటి ఉంటుంది. ఈ మూడిట్లో ఎప్పటిదాకైతే మనకి విభేదాలు ఉంటాయో మనం డివైడెడ్ గానే ఉంటాం. మనం డివైడెడ్ గా ఉన్నప్పుడు మనకి కనిపించేదంటే డివైడెడ్ గానే కనిపిస్తుంది, వేరే వేరేగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం లోపల డివైడెడ్ గా ఉన్నాం కాబట్టి. మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది, నీ ఎమోషన్స్ ఒకటి చెప్తాయి, నీ నుంచి ఏం మాటలు వస్తున్నాయి అర్థం కాదు, నీ ఉద్దేశాలు వేరే ఉంటాయి, నీ చేతలేమో మెకానికల్ గా యాంత్రికంగా నడుస్తుంటుంది. మన లోపటే మనకి డివైడెడ్ గా ఉన్నప్పుడు బయట ఆటోమేటిక్ డివైడెడ్ గానే కనిపిస్తుంది. జర్నీ స్టార్ట్ అయ్యేది లోపటనే ఫస్ట్. మాస్టర్స్ ఏదైనా క్వరీస్ ఉన్నా, ఇది ఎలాంటి క్వరీస్ ఉన్నా కూడా మేడం ఒక సమయాన్ని మనము ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు అండి. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ, సెషన్ ఎలా ఉంది ఏదైనా కూడా దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అద్భుతంగా ఈరోజు ఆత్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పంచారు. అందులో ఏంటంటే ప్రతిదీ అంటే మనం ఏదైతే ఆచరణ చేయాలో ఇవాళ పత్రిజీ గారు అంటే నాకు అలా మీరు చెప్తూ ఉంటే సారే అక్కడ కూర్చొని చెప్తున్నారు అన్నంత అనుభూతి చెందాను మేడం. అద్భుతంగానే. ఎందుకంటే మీ ప్రతి వర్డ్ లో కూడా
ఎంత అర్థంతో చెప్తున్నప్పుడు ఆ ఎనర్జీ నేను ఫీల్ అయ్యాను మేడం. అనిపించింది, ఆహా సారే చెప్తున్నారు అక్కడ అన్నట్టు అంత అద్భుతంగా ఫీల్ అయ్యాను మేడం. నిజం చెప్పారంటే మనం అంటే ధ్యానం చేయడం, ఏకత్వం అంటే మనతో మనం ఏకం అవ్వడం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే, మనతో మనం ఏకత్వంలో లేనప్పుడు ఇంక దేనితో మనం ఏకత్వం కాలం. అంత అద్భుతంగా ఇవాళ క్లాస్ ఇచ్చారు, అద్భుతంగా అందరూ షేర్ చేసుకున్నారు, అద్భుతంగా అనిపించింది మేడం. ఎందుకంటే అసలు మీరు జూమ్ కి అంటే మేధా మేడం ఫోన్ చేసి పరిణితి మేడం జూమ్ కి వస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది. మొన్నే కదా కడతాలు మేము చూసాం మేడం తోటి. ఈ రోజు వెంటనే ఈ న్యూ ఇయర్ లో 25th లోని మన మేడంతో క్లాస్ అంటే మన జూమ్ అంటే పత్రి సార్ ఒకసారి విజయం ఇచ్చారు మేడం. ఈ జూమ్ సెక్షన్ లో అవుతున్నప్పుడు అప్పుడు నీరజ మేము ఇద్దరు ముగ్గురమే క్లాసు చెప్తూ అందరికీ ఇలాగ ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళం జూమ్ లోని. అప్పుడు సార్ అన్నారు ఫ్యూచర్ లో ఇది అద్భుతంగా రన్ అవుతుంది, ఎంతో మంది ఈ ఆత్మజ్ఞానం వెళ్తుంది అన్నప్పుడు మాకు అప్పుడు అర్థం కాలేదు మేడం. తర్వాత అర్థమైంది. అంటే ఈ జూమ్ లో ఎంతో మంది మాకు వచ్చి రోజుకొకరు వచ్చి ఆవిడ ఆత్మజ్ఞానం ఇచ్చినప్పుడు ఎంతో అర్థమైంది. తన నెల్లూరు మాది వైజాగ్. అంటే ఇక్కడ వైజాగ్ మీరు అన్నట్టు ఎక్కడానికి కాదు, ఫ్రెండ్షిప్ అనేది ఏకత్వంలో మనం ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే అది ఫ్రెండ్షిప్ అనేది అవుతుంది మేడం. మేము కూడా ధ్యాన ప్రచారం అంటే ధ్యానంలోకి వచ్చారు 2011 వచ్చాము. సార్ చెప్పినట్టు అప్పటి నుంచి నో మెడిసిన్ నో డాక్టర్ అన్నట్టు ఎన్నో నేనైతే నాకు యాక్సిడెంట్ గా వెన్నుపో తిరిగితే నేను ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను మేడం. ఇంకే ఆపరేషన్కి వెళ్ళలేదు. 2014లో నాకు జరిగింది. ఇప్పుడు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే బ్యాక్ పెయిన్ లేదు. అలాగే క్యాన్సర్ నేను క్యూర్ చేసుకున్నాను. అంటే ధ్యానాన్ని నమ్మితే సార్ ఏదైతే చెప్పారో అది నమ్మితే అది నిజంగా అద్భుతం మేడం. అంటే మనం ఆచరణ చేయాలి. అంటే ఎంత జ్ఞానం విన్నామని కాదు, మనతో మనం ఎంత ఏకత్వంలో ఉన్నామనేది అర్థమైంది మేడం. ఈ రోజు మీరు మా జూమ్ సెక్షన్కి రావడం కూడా మాకు అద్భుతమే. 25th లో మిరాకిల్స్ అంటే ఎంత చక్కగా జ్ఞానాన్ని ఇచ్చారంటే నిజమే. ఫ్రెండ్షిప్ ఉంటే ఇంకంతా అన్నిటికంటే ఒక్క మనుషులతోటే కాదు, సహజీవనం ప్రతి ఒక్క దాంతో మన ఫ్రెండ్షిప్పే. ప్లాంట్స్ తో కానీ మన యానిమల్స్ తో కానీ అన్నిటితో ఫ్రెండ్షిప్పే. అంటే మనం ఏకత్వమైనప్పుడు అన్ని మన చుట్టూ ఏకత్వంలోకి వచ్చేస్తాయి. అద్భుతంగా ఇవాళ ఇచ్చారు మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని పంచినందుకు కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీరజ కూడా మా నీరజ అమ్మ నీకు కూడా కూడా ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా అనంతకోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా మాట్లాడుతుందా? మేడం నమస్తే అండి. చెప్పండి అమ్మా. అంటే మీరు చెప్పారు కదా మేడం ఆలోచన ఇది అవే ఇంతకు ముందు ఉండేది మేడం. అట్లాగా వాళ్ళు మనల్ని వాళ్ళు మనతో మాట్లాడట్లేదే ఎలాగా అని అండి. అనురాధ అండి. చెప్పండి అమ్మా. ఇంతకు ముందు వాళ్ళు మనతో మాట్లాడట్లేదు అట్లా అనిపించేది, కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైందమ్మా. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి అనేటువంటిది బాగా అర్థమైందండి ఇప్పుడు. అందుకని ఇంకా నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్ అండి. ఎవరిని ఏం కంప్లైంట్ చేసేదిలే. అంతా ఫస్ట్ నేను మారాలి, ఫస్ట్ నాలో ఉండేదాన్ని నేను మార్చుకోవాలనేటువంటిది బాగా అర్థమైందండి. నీరజ ద్వారా నీరజ మా పాపే అండి. నీరజ ద్వారా బాగా అవేర్నెస్ బాగా వంట పట్టిందండి. బాగా నీరజ నా ఫ్రెండ్ అని చెప్పండి, మా పాప అనకండి. ఫ్రెండ్ అండి. నీరజ నా ఫ్రెండ్ అని చెప్పండి. ఓకే అండి, ఓకే అలాగే చెప్తాను. ఎందుకంటే పత్రిజీ చెప్పారు అన్ని బంధాల కంటే ఫ్రెండ్షిప్ గొప్ప బంధం ఫ్రెండ్షిప్. ఓకే అండి. మరి మనం ఈ బంధాల్లో ఉందామా ఆ బంధాల్లో ఉందామా మీరు డిసైడ్ చేసుకోండి. అవునండి. ఓకే అలాగే అండి. సూపర్ మేడం, సూపర్, చాలా బాగుందండి. మళ్ళీ ఇంకొకసారి రండి జూమ్ కి, మళ్ళీ క్లాస్ చెప్పండి మాకు. మేము ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే ట్రై చేస్తాం మేడం. ఏది తెలిసినా కూడా ఫస్ట్ ఇంప్లిమెంటేషనే, తర్వాత వేరే వాళ్ళకి చెప్పేది. అంతేగాని మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఎవరికి చెప్పేది లేదు మేడం. అసలు వినరు కదండి ఎవ్వరు. అది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వినకపోయినా మనం చేయాల్సింది చేస్తూనే ఉండాలి. అంతే మేడం, అంతే. తగ్గేదే లేదు మేడం, తగ్గేదే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. శాకారం గురించి కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి, నో ప్రాబ్లం.
శాకాహారం గురించి మేడం. మీ ఇష్టం. అదేంటి వేగన్ అంటున్నారు కదా, వీగన్. ప్లాంట్ బేస్డ్ మొక్కల ఆధారిత జీవనం అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్ మేడం ఇప్పుడు అంటే పాలు వాడకూడదు అంటారు కదా, అసలు ఎందువల్ల అని ఇది ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తారా మేడం? ఓకే, చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా, ఇంకో క్లాస్ తీసుకుందాం అది. ఓకే మేడం. చెప్పండి సార్. అంటే బేసికల్ గా ఏంటంటే హింస వద్దు కదా మనకి. ఏ తల్లైనా తన బిడ్డకే పాలిస్తుంది. మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు, మీకు బేబీ డెలివరీ అయినప్పుడు మీ పాపకి తప్పితే ఇంకెవరికైనా ఇచ్చారా? మరి ఈ మాతకి ఆ మాతకి తేడా ఏంటి? ఆ మాత ఎందుకు అందరికి ఇవ్వాలి, ఈ మాత ఎందుకు అందరికి ఇవ్వక్కర్లేదు? ఎవరు ఆంక్షలు విధిస్తున్నారు ఆ మాతకి? అంటే మన నాలుక కోసము ఎవరిని హింసించరాదు కదా. కట్టినా తప్పే, అన్ని తప్పే. సో కృపావతి మేడం గారి శరీరాన్ని నేను వాడుకోవచ్చా నీరజ? ఆ కృపావతి మేడం నా శరీరాన్ని వాడుకోవచ్చా నీరజ? మరి మనం ఎందుకు ఆ స్త్రీ శరీరాన్ని వాడుకుంటున్నాం చెప్పండి. ఒక సింపుల్ స్టోరీ చెప్తాను. టైం ఉందా మేడం? కృపావతి మేడం సింపుల్ స్టోరీ చెప్పండి సార్, చెప్పండి మేడం. ఓకే, బేసికల్ గా ఏంటంటే మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే క్షీరసాగర మథనం జరిగింది కదా. ఆ క్షీరసాగర మతంలో మనకి హాలాహలము, అమృతం చాలా వచ్చాయి కదా. ఇది అందరూ ఒప్పుకుంటారు కదా. ఒప్పుకుంటారు, వెరీ గుడ్. ఓకే, సో హాలాహలం శివుడు, నీలకంఠుడు స్టోరీ తెలుసు, అమృతం వచ్చిన అన్ని వచ్చి. సో అలాగా ఆ క్షీరసాగర మథనంలో కామధేను మేడం గారు కూడా వచ్చారు. ఎవరు? కామధేను మేడం. సో కామధేను మేడం అందరు ఫోటో చూసే ఉంటారు కదా, సగం ఆవు శరీరము, సగం స్త్రీ శరీరం, అంటే ఫీమేల్ హ్యూమన్ స్త్రీ శరీరం ఉంటుంది. అవునా కదా, చూసారు కదా అందరు? ఎగ్రీడా ఇక్కడ? ఇది నేను తప్పు చెప్తుంటే నన్ను ఇప్పుడే క్షమించేసేయండి, లేదు యువర్ రాంగ్ అని చెప్పండి. ఓకే, సో అలా కామధేను మేడం కూడా వచ్చారు. సో కామధేను మేడం నుంచి వచ్చిన వాళ్ళు ఆవులు, అంతే కదా? కరెక్ట్, అది ఇక్కడ దాకా కరెక్టే చెప్పానా? ఎస్ మేడం. ఓకే, డన్, థ్యాంక్ యూ. సో ఒక ఆవుని గోమాతని ఎందుకు పిలుస్తారంటే, ఆవు జన్మ తర్వాత మనిషి జన్మ కాబట్టి ఆవుని గోమాత అని పిలుస్తారు, పాల గురించి కాదు. ఓకే, ఎందుకంటే మాత అంటే ప్రతి జంతువు మాత అవుతుంది, ప్రతి ఒక్క జంతువుకి పిల్లలు పుడతారు. ఎందుకు ఓన్లీ గోవునే మాత అని పిలుస్తారు? ఎందుకంటే ఒక గోవు జన్మ తర్వాత మనిషి జన్మ కాబట్టి ఆవిడని గోమాత అని పిలుస్తారు. సో మనం ఎందుకు అవన్నీ తీసుకోకూడదు అని నేను అంటానంటే, తీసుకోకూడదు అని కాదు, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తీసుకోవాలి వద్దా మీరు నిర్ణయించుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోవు ఉంది, ఒక గోమాత ఉంది, నెక్స్ట్ జన్మ మానవ జన్మ, రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. సో ఇప్పుడు మనము ఆ గోవుని కట్టేసి జీవితం అంతా ప్రెగ్నెంట్ చేసి దాని బిడ్డను తీసేసుకుని దాని పాలు లాగేసుకుని దాన్ని హింసించి చంపేసి చేసిన ఒక గోవు నెక్స్ట్ జన్మ మానవ జన్మ ఉన్నప్పుడు ఆ మానవుడు ఎలాగా పుడతాడు? ఎలాంటి మానవుడు పుడతాడు ఈ ప్రపంచానికి? ఎలాంటి మానవ జాతిని మనం ప్రపంచానికి ఇస్తున్నాము? ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. తన గత జన్మని చూసుకుంటే మొత్తం హింస. మరి అలాంటి మనుషులని మనం తెద్దామా భూమి మీదకి? అంటే ఒక గోవుని కానీ ఒక గేదెని కానీ ఒక మిల్క్ మెషిన్ లాగా వాడుకుంటున్నాము. ఆ మిల్క్ మెషిన్ గా వాడుకుని వదిలేసిన ఆవు మనిషిలాగా పుట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి భావనలతోటి పుడతారు? ఆలోచించారు ఎప్పుడన్నా?
ఆలోచించండి, మీకే తెలుసు. సో నిజంగా మనకి ఏకత్వం ఉంటే ఎవరిని వాడుకోము, ఎవరిని హింసించము, ఎవరిని మన కోసం నో. అది ఏకత్వం అంటే, అది ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అందరిని అలాగే ప్రేమించాలి. నువ్వు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయొద్దు. ఆ నెక్స్ట్ మానవ జన్మ ఎలా ఉండబోతుందో మీ చేతుల్లో ఉంది. వాళ్ళు మీకు వచ్చే జన్మలో పిల్లలుగా పుట్టొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ గా పుట్టొచ్చు. ఎలా ఉంది ఆలోచన? కొత్తగా ఉందా, పాతగా ఉందా, వింతగా ఉందా? సత్యంగా ఉంది మేడం. అసలు వండర్ఫుల్ గిఫ్ట్స్ మేడం ఇవాళ మాకు న్యూ ఇయర్ కి. తెలుసుకున్నాం మేడం, చాలా విషయం తెలుసుకున్నాం అండి ఇప్పుడు. అసలు ఫ్రెండ్షిప్ లో ఇంత అంతరార్థం ఉందని మీరు చెప్తే ఇంకా మనల్ని మనం ఇంకా ఎంత ప్రేమించుకొని ఎంత ఫ్రెండ్షిప్ చేయాలి అనేది అసలు ఆచరించి చూపించేయాలనిపిస్తుంది ఇప్పటి నుంచి. అలాగా అంటే మనలాగే ఆవిడ కూడా స్త్రీ కదా, మనలాగే ఆవిడ కూడా మాత కదా, మాత కదా, మనలాగేనే కదా. మనం మనలాగే ఉండే వాళ్ళని మనం ఎందుకు హింసిస్తున్నాము? మరి వాళ్ళు కూడా మనలాగా మనకి పిల్లలుగా పుడితే, మనకి తల్లిదండ్రులుగా పుడితే ఎలా ఉంటుంది? ఎవరు పార్థసారథి గారు మెసేజ్ పెట్టారు నాకు. మిల్క్ బదులు ఏం తీసుకోవచ్చు? కొబ్బరి పాలు, ఓట్స్ మిల్క్, క్యాషూ మిల్క్, ఆల్మండ్స్ మిల్క్, నువ్వుల పాలు, రాగి పాలు, ఎన్నో పీనట్ మిల్క్, పీనట్ పల్లి పాలు, వీటితోటి మనము పెరుగులు చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్లు చేసుకోవచ్చు, బటర్ కూడా దొరుకుతుంది, ఘీ కూడా దొరుకుతుంది, వెజిటబుల్ ఫ్యాట్ తో చేసిన ఘీ దొరుకుతుంది. ఏది కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు, అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కాకపోతే మనకు అవి అవసరం లేదు, కానీ కోరిక అంతే. చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా, ఆ నాలుక ఉంటుంది కదా. సో అది చాలా మంచి విషయం చెప్పారు మేడం, అంత అద్భుతంగా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తాను, నేను చెప్పలేను, బట్ ఐ డెఫినెట్. మంచి సందేశం ఇచ్చారు. ఆల్వేస్ వెల్కమ్ మేడం. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ అందరికి, నమస్కారం. హాయిగా పడుకోండి, హాయిగా ధ్యానం చేసుకోండి, హ్యాపీగా ఉండండి, సకర్మలు చేసుకోండి, సద్గుణాలు పంచుకోండి, మీతో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి. అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి కూడా. తెలుసుకున్న గొప్ప ఇంకా తప్పకుండా ఏదైనా కనీసం కొంచెమో గొప్ప ఆలోచించి ఆ విచక్షణతో, ఆ బుద్ధి అనేది మనకు ఉంది కదా మాస్టర్స్, ఆ బుద్ధితో చెప్పింది కానీ ఆలోచించి, అంటే ఎవరు ఇక్కడ తక్కువ కాదు, ఎవరు ఇక్కడ ఎక్కువ కాదండి. తెలిసి తెలియక చాలా సార్లు తప్పు అనేది చేస్తూ ఉంటాము. ఆ తప్పు అనేది కరెక్ట్ చేసుకోవడంలో ఉంది గొప్పతనం. ఆ బుద్ధత్వం ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది. ఆ బుద్ధత్వం అని సాధించాలి అని అంటే ఈ జ్ఞానాన్ని, విచక్షణని ఉపయోగించాలి. అంత గొప్ప దివ్య స్వరూపులం మనం. ఇంత చక్కటి జ్ఞానం 11 అయినా కూడా ఇంత గొప్పగా మేడం చెప్పడం మనం విన్నాము అని అంటే ఎంతో గొప్ప ఉన్న స్థితిలో ఉండే ఆత్మస్వరూపులం అందరం కూడా. చాలా చక్కటి ఒక జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. మీ అందరికీ కూడా వేల కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా తెలుసుకున్నాం ఈ జ్ఞానాన్ని. గొప్పగా ఆచరించి ఇంకా గొప్పగా ఎదుగుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి, నీకు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గోపాల సార్ అన్మ్యూట్ లో ఉన్నారు సార్. మంచి క్లాసు అరేంజ్ చేసి మాకు మంచి విజ్ఞానాన్ని అందించినందుకు అమ్మా నీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. నీరజమ్మ బ్రహ్మాండమైన మాస్టర్ ద్వారా ఒక్కొక్కటి అద్దుకుంటాం సార్. ఇంకా గొప్పగా ఎదుగుతాం సార్, ఇంకా గొప్పగా ఎదుగుతాం. వచ్చే మాస్టర్లు అందరూ ఆణిముత్యాలు లాంటి వాళ్ళు, అందరూ బాగా. అది మా అదృష్టము, మీ గొప్పతనము కాని తల్లి. సెలక్షన్ మాత్రం
చాలా బాగా చెప్పారు. నిజమే. మనందరిది అంటే మనకి జ్ఞానం అందాలి అంటే ఆ మాస్టర్స్ వస్తున్నారు, మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు సార్. అంటే మనకి తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ఎవరి ద్వారా అందివ్వాలో అంతే యూనివర్స్ చూసుకుంటుంది. మన గురువు గారు అంతా నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కృప అంటే థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. Thank you, అమ్మా. శుభరాత్రి. శుభరాత్రి అండి.